స్టూడెంట్స్, నేను మీ కిషోర్ సార్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు మన టాపిక్ రేషియో ప్రపోర్స్, నిష్పత్తులు, అనుపాతాలు. మరి వాట్ ఈస్ మీన్ బై రేషియో? నిష్పత్తి అంటే ఏంటి అన్నాం అనుకో. రేషియో అంటే అర్థం ఏంటంటే ఇది నథింగ్ బట్ కంపారిజన్. నెంబర్ల మధ్య కంపారిజన్ రేషియో అంటాం. నెంబర్స్ మధ్య కంపారిజన్ రేషియో అంటాం. లెట్ us సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క బరువు 20 కేజీలు అనుకో. నా వెయిట్ అనేది 20 కేజెస్ అనుకో. నా వెయిట్ 20 కేజెస్ అండ్ నీ వెయిట్ వచ్చేసి 100 కేజెస్ అనుకో. నా బరువు 20 కేజీలు, నీ బరువు 100 కేజీలు అంటే 20 కేజీలకి 100 కేజీస్కి రేషియో ఎంత? 1:5 కదా. ఇది ఆ 1:5 రేషియో అంటారు. ఒకే రకమైన రాసుల మధ్య పోలిక నిష్పత్తి అంటాం. రేషియో మీన్స్ కంపారిజన్ ఆఫ్ ఎనీ వాల్యూస్ ఆఫ్ సేమ్ కైండ్. రేషియో మీన్స్ కంపారిజన్ ఆఫ్ ఎనీ వాల్యూస్ ఆఫ్ సేమ్ కైండ్. ఇది కేజెస్లో ఉందనుకో, ఇది కూడా ఎలా ఉండాలి? కేజెస్లో ఉండాలి. ఇది 20-100 రేషియో ఎంత? 1:5 కాబట్టి ఇది 1:5. 20 కేజీలు 100 కేజీలు రేషియో ఈక్వల్స్ ఎంత? 1:5. అంటే ఒకే రకమైన రాసుల మధ్య పోలిక నిష్పత్తి అంటారని గుర్తుపెట్టుకో. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ అనేది 20 రూపీస్లో ఉందనుకో. సెకండ్ వాల్యూ అనేది కూడా 30 అనేది ఖచ్చితంగా రూపీస్లో ఉండాలి. తర్వాత ఎంత ఉండాలి? 40 అనేది కూడా రూపీస్లో ఉండాలి. ఇది రూపీస్లో ఉంటే ఇది కూడా రూపీస్ ఉండాలి, ఇది కూడా రూపీస్లో ఉండాలి. సో కాబట్టి ఈ రేషియో ఈక్వల్స్ ఎంత? 2:3:4, 2:3:4. ఓకే, 20:30:40 అంటే 2:3:4 అనేది మన ఆన్సర్. అంటే ఒకే రకమైన రాసుల మధ్య పోలికను ఏమంటామంటే నిష్పత్తి అంటాం. కంపారిజన్ ఆఫ్ ఎనీ వాల్యూస్ ఆఫ్ సేమ్ కైండ్ ఇది ఉన్నది రేషియో. ఇది నేను చెప్పే పాయింట్. ఓకే, రేషియోలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సరే చూద్దాము. ఫస్ట్ ఫార్ములా మీరు నోట్ చేసుకుంటూ ఉన్నామా? ఇది బేసిక్ టాపిక్. రేషియో ప్రపోర్షన్ చాలా బేసిక్ టాపిక్. ఫస్ట్ వన్ ఏంటంటే డూప్లికేట్ రేషియో. డూప్లికేట్ రేషియో ద్విగుణ నిష్పత్తి అంటాం సార్. దీన్ని ఏమంటాము? ద్విగుణ నిష్పత్తి అంటాము. ద్విగుణ నిష్పత్తి అంటే మన ఫార్ములా అంటే ఏంటంటే a²/b². ద్విగుణ నిష్పత్తికి ఫార్ములా a²/b². ఫర్ ఎగ్జాంపుల్ 2:3 ఉందనుకో. 2:3కి ద్విగుణ నిష్పత్తి ఎంత అన్నామనుకో. 2:3కి ద్విగుణ నిష్పత్తి ఎంత అన్నామనుకో. 2² అంటే 4 చేయాలి, 3² అంటే 9 చేయాలి. సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 4:9, 4:9. ఒకవేళ 3:9కి ద్విగుణ నిష్పత్తి ఎంత అన్నామనుకో. 3:9 డూప్లికేట్ రేషియో ఎంత అన్నామనుకో. 3² అంటే 9, 9² అంటే ఎంత? 81, 9:81. ఫర్ ఎగ్జాంపుల్ 4:7 ఇచ్చేసి దీనికి ద్విగుణ నిష్పత్తి ఎంత అన్నాము? డూప్లికేట్ రేషియో అన్నామనుకో. మనం జనరల్గా అంటాం కదా డూప్లెక్స్ హౌస్ అని. ఆ డూప్లెక్స్ హౌస్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే డబుల్ అంటాం కాబట్టి ఇప్పుడు కూడా స్క్వేర్ అనమాట. అంటే 4² అంటే 16, 7² అంటే ఎంత? 49. ద్విగుణ నిష్పత్తి అంటే అర్థం ఏంటంటే a²/b². డూప్లికేట్ రేషియో ఫార్ములా a²/b². a²/b². అండ్ దాని తర్వాత నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో. సబ్ డూప్లికేట్ రేషియో ఫార్ములాస్. సబ్ డూప్లికేట్ రేషియో ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే √a/√b. సబ్ డూప్లికేట్ రేషియో ఫార్ములా ఏంటి? √a/√b. √a/√b. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇలా ఇచ్చినాడు వాడు 49:81 అని. దానికి సబ్ డూప్లికేట్ రేషియో ఎంత అన్నాడు అనుకో. 49:81కి సబ్ డూప్లికేట్ రేషియో ఎంత అన్నాడు అనుకో. ఓకే, ఇది దీన్ని ఏమంటామంటే సబ్ డూప్లికేట్ రేషియో తెలుగులో ఏమంటామంటే ఉపద్విగుణ నిష్పత్తి అంటాం. ఉపద్విగుణ నిష్పత్తి అంటాం. అంటే ఉపద్విగుణ నిష్పత్తి అంటే √49:81 చేయాలి. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 7:9 అర్థం. డూప్లికేట్ రేషియో ఫార్ములా a²/b². సబ్ డూప్లికేట్ రేషియో ఫార్ములా √a/√b. కాబట్టి ఇక్కడ √49, √81 చేయాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 7:9. ఆ తర్వాత నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ రేషియో ఫార్ములా ఏంటంటే a³/b³. ట్రిప్లికేట్ రేషియో ఫార్ములా ఏంటంటే a³/b³. ట్రిప్లికేట్ రేషియో ఫార్ములా ఏంటంటే a³/b³. ట్రై అంటే ఎన్ని? 3 2? ట్రై అంటే 3 2? 3 కాబట్టి క్యూబ్ చేయమన్నాను. ఇప్పుడు 2:3 అన్నాం అనుకో. 2:3కి ఓకే త్రిగుణ నిష్పత్తి అంటారు. త్రిగుణ నిష్పత్తి. 2:3కి మనకి ట్రిప్లికేట్ రేషియో మనకి ఏం చేయాలి? ఇక్కడ మనకి ఇది 2³ చేయాలి, ఇదంతా 3³ చేయాలి. అంటే 2³ అంటే ఎంత? 8, 3³ అంటే ఎంత? 27. అంటే 2³ అంటే 8, 3³ అంటే 27. గుర్తుపెట్టుకో. ఓకే, ఇక్కడ ఇది డూప్లికేట్ రేషియో అంటే ద్విగుణ నిష్పత్తి ఫార్ములా a²/b². ఉపద్విగుణ నిష్పత్తి √a/√b.
నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో ఫార్ములా ఏ క్యూబ్ ఈస్ టు బి క్యూబ్ అంటే త్రిగుణ నిష్పత్తి ఏ క్యూబ్ ఈస్ టు బి క్యూబ్. నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ రేషియో ఈక్వల్స్ టు ఫార్ములాస్. సబ్ ట్రిప్లికేట్ అంటే ఉప త్రిగుణ నిష్పత్తి అంటాము. ఉప త్రిగుణ నిష్పత్తి ఫార్ములా క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఈస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ బి. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఈస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ బి అన్నట్టు. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఈస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ బి. ఇది డూప్లికేట్ రేషియో. ఇదేంటి డూప్లికేట్ రేషియో ఫార్ములా ఏ స్క్వేర్ ఈస్ టు బి స్క్వేర్. సబ్ డూప్లికేట్ రేషియో ఫార్ములా రూట్ ఏ ఈస్ టు రూట్ బి. ట్రిప్లికేట్ రేషియో ఫార్ములా ఏ క్యూబ్ ఈస్ టు బి క్యూబ్. సబ్ ట్రిప్లికేట్ రేషియో క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఈస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ బి. అంటే ఇప్పుడు వాడు ఇచ్చేటప్పుడు నీకు 512 ఈస్ టు 729 అడగమ్మా. 512 ఈస్ టు 729కి ఉప త్రిగుణ నిష్పత్తి ఎంత అన్నాడు. సబ్ ట్రిప్లికేట్ రేషియో అన్నాడు అనుకో. సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే దీన్ని క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఈస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ బి చేయాలి. దట్ మీన్స్ అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత అవుతుంది 5 ఈస్ టు 9 8 ఈస్ టు 9 అనేది అర్థం. ఇప్పుడు చెప్పి ఇక్కడ డూప్లికేట్ రేషియో ఫార్ములా ఏంటి a స్క్వేర్ ఈస్ టు b స్క్వేర్. సబ్ డూప్లికేట్ రేషియో ఫార్ములా రూట్ a ఈస్ టు రూట్ b. ట్రిప్లికేట్ రేషియో ఫార్ములా a క్యూబ్ ఈస్ టు b క్యూబ్. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఫార్ములా క్యూబ్ రూట్ ఆఫ్ a ఈస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ b. క్యూబ్ రూట్ ఆఫ్ a ఈస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ b. ఇది మన పాయింట్స్ అన్నమాట. ఇక్కడ డూప్లికేట్, సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్ రేషియో. నిష్పత్తి అంటే అర్థమైంది సంఖ్యల మధ్య పోలిక నిష్పత్తి అంటాం. గుర్తుపెట్టుకో. నిష్పత్తి అంటే మీనింగ్ అంటే సంఖ్యల మధ్య పోలిక నిష్పత్తి అంటాము. మరి అనుపాతం అన్నాము. వాట్ ఇస్ ది మీనింగ్ బై ప్రపోర్షన్ అన్నాము అనుకో. ఓకే, ద కంపారిజన్ బిట్వీన్ నంబర్స్ ఈజ్ నోన్ యాజ్ రేషియో. మరి ప్రపోర్షన్, వాట్ ఇస్ ది మీనింగ్ బై ప్రపోర్షన్ అన్నాము అనుకో. ద రిలేషన్ బిట్వీన్ రేషియోస్ ఈజ్ నోన్ యాజ్ ప్రపోర్షన్ అంటారు అనమాట. ఓకే, నిష్పత్తుల మధ్య సంబంధాన్ని ఏమంటాము అనుపాతము అంటాము. సంఖ్యలను పోల్చి చెప్పినట్లయితే వచ్చేదాన్ని నిష్పత్తి అంటే, నిష్పత్తుల మధ్య పోలికను ఏమంటామంటే అనుపాతం అంటాము. ఓకే, ఇది అర్థమే కదా. అంటే రెండు నిష్పత్తులు సమానమని చెప్తే దాన్ని ప్రపోర్షన్ అంటాము. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇప్పుడు 2, 4, 8, 16 అనే 4 సంఖ్యలు ఉన్నాయి. 2, 4, 8, 16 అనే 4 సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇది 2, 4 అన్నామంటే 2, 4కి రేషియో ఎంత 1:2. 8, 16 రేషియో ఎంత 1:2. ఫస్ట్ 2 నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయో లాస్ట్ 2 నెంబర్స్ కూడా అదే రేషియోలో కనుక ఉంటే మొదటి 2 సంఖ్యల నిష్పత్తి చివరి 2 సంఖ్యల నిష్పత్తి ఖచ్చితంగా సమానంగా ఉంటే దాన్ని ఏమంటామో ప్రపోర్షన్ అంటాము. 2, 4కి రేషియో ఎంత 1:2. 8, 16 రేషియో ఎంత 1:2. ఈ రెండు నిష్పత్తి ఎంతైతే ఉంటుందో ఈ రెండింటి నిష్పత్తి కూడా అంతే ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటాం అనుపాతము అంటాము. లేదంటే అనుపాతం ఇంకొక పాయింట్ ఉంటుంది. ఏవైనా 4 సంఖ్యలు కనుక అనుపాతంలో ఉన్నట్లయితే అంతిమ లబ్ధము ఈక్వల్స్ మధ్యమ లబ్ధము. అంతిమల లబ్ధము ఈక్వల్స్ టు మధ్యమ లబ్ధం. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత అయితే ఉంటుందో దీన్ని మల్టిప్లై చేస్తే అంతే ఉండాలి. అది నా ఉద్దేశం. 16 into 2 అంటే ఎంత 32 కదా. 8 into 4 అంటే ఎంత 32. అంటే ఇది 32 ఇది 32 ఈక్వల్ అవుతుంది కదా. 16 రోజులు 32. తర్వాత 8 నాలుగు ఎంత 32. ఇక నేను చెప్తున్న పాయింట్ అంటే అనుపాతం అనగా నీకు పాయింట్స్ ఇలా గుర్తు రావాలా. 2 పాయింట్స్ ఏంటంటే నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటాము. ఏవైనా 2 నిష్పత్తులు సమానమైతే దాన్ని అనుపాతం అంటాము. ఏవైనా 4 సంఖ్యలు అనుపాతం ఉంటే అంతిమ లబ్ధం ఈక్వల్స్ మధ్యమ లబ్ధం. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అదే ఇప్పుడు ఒకసారి మనం అనుకుందాము. చెప్పండి, డూప్లికేట్ రేషియో ద్విగుణ నిష్పత్తి ఫార్ములా ఏంటి? ద్విగుణ నిష్పత్తికి ఫార్ములా అనేది ఏంటంటే a స్క్వేర్ ఈస్ టు b స్క్వేర్. ఉప ద్విగుణ నిష్పత్తి ఫార్ములా ఏంటి? రూట్ a ఈస్ టు రూట్ b. రూట్ a ఈస్ టు రూట్ b. తర్వాత త్రిగుణ నిష్పత్తి ఫార్ములా ఏంటి? a క్యూబ్ ఈస్ టు b క్యూబ్. తర్వాత ఉప త్రిగుణ నిష్పత్తి ఫార్ములా ఏంటి? క్యూబ్ రూట్ ఆఫ్ a ఈస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ b. అలానే అనుపాతాన్ని ఫార్ములాస్ ఉన్నాయి దీనిలో ఫోర్త్ ప్రపోర్షన్. ఈక్వల్స్ టు 4వ అనుపాతాన్ని ఫార్ములా. 4వ అనుపాతాన్ని ఫార్ములా అన్నాం అనుకో. 4వ అనుపాతాన్ని ఫార్ములా ఏంటంటే చూడండి ఇక్కడ ఇది b into c by a. 4వ అనుపాతాన్ని ఫార్ములా ఏంటంటే b into c by a. అంటే సపోజ్ ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో. 2, 4, 8కి 4వ అనుపాతం ఎంత అన్నాం అనుకో. 2, 4, 8కి 4వ అనుపాతం ఎంత అన్నాం అనుకో. వాట్ ఇస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ అన్నాం అనుకో. 4వ అనుపాతం ఫార్ములా ఏంటి? b into c by a కదా. ఇది a వాల్యూ ఇది b వాల్యూ c వాల్యూ అన్నాం అనుకో. b into c by a కావాలి కాబట్టి ఇది ఎంత అవుతుంది? 4 into 8 డివైడ్ బై 2 చేయాలి.
2 4 2 సార్లు పోతే 2 ఎందులో ఎంత అంటే 16. ఇది 16 అనమాట. ఇప్పుడు నువ్వు నాకు రిప్లై చెప్పు, రెస్పాండ్ అవ్వాలి. నాకేంటంటే నువ్వు రెస్పాండ్ అవ్వడం ఇంపార్టెంట్. ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? 4వ అనుపాతం ఫార్ములా ఏంటి? ఫార్ములా ఏంటి? ఇక్కడ రాసాను చూడు, b ఇంటూ c బై a. b ఇంటూ c బై a. b ఇంటూ c బై a. ఇది మన పాయింట్. ఈజీ కదా. ఆ తర్వాత థర్డ్ ప్రపోర్షన్. థర్డ్ ప్రపోర్షన్ ఈక్వల్స్ టు ఫార్ములా b స్క్వేర్ బై a. థర్డ్ ప్రపోర్షన్ ఈక్వల్స్ టు ఫార్ములా b స్క్వేర్ బై a. మూడో అనుపాతం ఫార్ములా ఏంటంటే b స్క్వేర్ బై a. b స్క్వేర్ డివైడ్ బై a. అంటే ఇప్పుడు ఇది a వాల్యూ, ఇది b వాల్యూ అన్నమాట. ఇక్కడ ఈ వాల్యూ తెలియదు అన్నమాట మనకి. మూడో అనుపాతం ఫార్ములా దీని స్క్వేర్ చేసి డివైడ్ బై చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 4 స్క్వేర్ డివైడ్ బై 2 చేయాలి. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 16 డివైడ్ బై 2 అంటే ఎంత? 8. అదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే 4వ అనుపాతం ఫార్ములా b ఇంటూ c బై a. 4వ అనుపాతం ఫార్ములా ఏంటి? b ఇంటూ c బై a. మూడో అనుపాతం ఫార్ములా ఏంటి? b స్క్వేర్ బై a. చెప్పాలి. మూడో అనుపాతం ఫార్ములా ఏంటి? b స్క్వేర్ బై a. ఆ తర్వాత నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ మధ్యమ అనుపాతానికి ఫార్ములా ఏంటంటే మనకు అండర్ రూట్ ఆఫ్ a ఇంటూ b. మధ్యమ అనుపాతానికి ఫార్ములా ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ a ఇంటూ b. అండర్ రూట్ ఆఫ్ a ఇంటూ b ని మధ్యమ అనుపాతం అంటాం. మీన్ ప్రపోర్షన్ అంటాం. ఇప్పుడు నీకు ఇక్కడ ఉన్న నెంబర్స్ లెటర్ సపోజ్ 2, 4, 8, 16 అన్నాం అనుకో. 2, 8 యొక్క మధ్యమ అనుపాతం ఎంత అన్నాం అనుకో. వాట్ ఇస్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 2, 8 అన్నాం అనుకో. 2, 8 యొక్క మధ్యమ అనుపాతం అంటే ఇక్కడ ఉన్న ఈ సంఖ్యకి మల్టిప్లై చేసి రూట్ చేస్తే వచ్చేది మధ్యమ అనుపాతం అనమాట. మరి ఇప్పుడు చూడు, ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ ఎంత చేస్తాం మనం? ఇక్కడ ఇది 2 ఇంటూ 8 చేస్తాం. 216 రూట్ చేస్తే ఎంత? 4. ఇక్కడ మధ్యలో 4 సరిపోతుంది. వెరిఫికేషన్ సరిపోతుంది కదా. ఇప్పుడు చెప్పి ఇక్కడ మధ్యమ అనుపాతం ఫార్ములా ఏంటి? మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? అండర్ రూట్ ఆఫ్ a ఇంటూ b. మీన్ ప్రపోర్షన్ యొక్క ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ a ఇంటూ b. మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? అండర్ రూట్ ఆఫ్ a ఇంటూ b. లేదు 4, 16 అన్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ 4, 16 యొక్క మధ్యమ అనుపాతం ఎంత అన్నాడు అనుకో. 4, 16 యొక్క మధ్యమ అనుపాతం ఎంత అంటే 4 ఇంటూ 16 చేయి అండర్ రూట్. 4 ఇంటూ 16 అండర్ రూట్ చేయండి. 16 4 ఎంత? 64. చెప్పాలి. 16 4 ఎంత? 64. 64 వర్గమూలం చేస్తే ఎంత? 8. 64 రూట్ చేస్తే ఎంత అంటే 8. 8 మన ఆన్సర్ అన్నమాట. చెప్పి ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? b ఇంటూ c బై a. థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? b స్క్వేర్ బై a. మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? అండర్ రూట్ ఆఫ్ a ఇంటూ b. చాలా సింపుల్ కదా. మళ్ళీ చెప్పండి. 4వ అనుపాతం ఫార్ములా ఏంటి? b ఇంటూ c బై a. థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా b స్క్వేర్ బై a. మీన్ ప్రపోర్షన్ ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ a ఇంటూ b. చాలా సింపుల్. రైట్. అంటే రేషియో ప్రపోర్షన్ ప్రకారం మాత్రమే అర్థమెటిక్ మొత్తం ఇంప్రూవైజేషన్ జరిగింది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి. మనకి చాలా సింపుల్ టాపిక్. అంటే దానిలో మోడల్ 1 చేద్దాం. మనం ఫస్ట్ మోడల్ చేద్దాము. మోడల్ నెంబర్ 1. ఫస్ట్ మోడల్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇచ్చాడు అనుకోమా. a:b ఈక్వల్స్ 2:3 అన్నాడు. తర్వాత నెక్స్ట్ b:c ఈక్వల్స్ 4:5 అన్నాడు. అయినట్లయితే a:b:c ఎంత అన్నాడు అనుకో. a:b:c ఎంత అన్నాడు అనుకో. a:b ఈక్వల్స్ 2:3, b:c ఈక్వల్ 4:5 అయితే a:b:c ఎంత అంటే ఇక్కడ గుర్తుపెట్టుకో. ఇక్కడ b టర్మ్ అనేది కామన్ గా ఉంది కాబట్టి నువ్వు ఎలా మల్టిప్లై చేయాలంటే ఈ 2 మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 2 4 8. ఆ తర్వాత ఇది 4 3 12. ఆ తర్వాత 3 5 ఎంత? 15. సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత అంటే 8:12:15. b వాల్యూని కామన్ చేయడానికి ఇలా మల్టిప్లై చేయాలని గుర్తుపెట్టుకో. 2 ఇంటూ 4 చేస్తే 8. 4 ఇంటూ 3 చేస్తే 12. 3 ఇంటూ 5 చేస్తే 15. సో ఆన్సర్ ఈక్వల్స్ బాస్ 8:12:15. ఓకేనా? ఇలా అదే అంటే 2:3 ఆ తర్వాత 4:5 అన్నాం అనుకో. దీని క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేయాలో చెప్తున్నాను. అదే 2 4 8, 4 3 12, 3 5 15. ఓకే రైట్. లేదంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి ఇది ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అనుకో. ఏ వాల్యూ బి వాల్యూకి రేషియో 2:3 అన్నాడు. బి వాల్యూ సి వాల్యూకి రేషియో 4:5 అన్నాడు. ఇది 2 3 ఇక్కడ పక్కన ఖాళీ ఉంది కాబట్టి 3 కదా. ఈ 4 5 ఇక్కడ 4 రాశారు. జస్ట్ మల్టిప్లికేషన్ చేశారు. కామన్ నెంబర్ ఇదంతా ఇది 8:12:15. 8:12:10. దీనికన్నా కూడా ఇంకా ఈజీగా చేయొచ్చు. అది నివార సరివాలు చేసేటప్పుడు నేను చెప్తానమ్మా. ప్రస్తుతానికి ఈ 2 నేర్చుకొని, ఎందుకంటే బేసిక్ వీడియోస్ కదా మనం చేస్తుంది కాబట్టి ఇది
ఇలా కాకుండా చూడకుండా కూడా రేషియో రాసేయచ్చు. అది ఎలా అనేది నేను తర్వాత చెప్తాను, నివారణ సభలు చెప్పేటప్పుడు చెప్తాను. వన్ మోర్ చేద్దాం చూడు. ఇక్కడ మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చినాము, చూడు A:B=5:7 అన్నాడు, B:C=10:11 అన్నాడు, B:C=10:11 అన్నాడు. అయితే మనకి A:B:C యొక్క విలువ ఎంత అన్నాడు అనుకో, A:B:C యొక్క విలువ ఎంత అన్నాడు అనుకో. ఈ క్యాలిక్యులేషన్లో ఈ రెండు మల్టిప్లై చేయడం 5 10s ఎంత 50, తర్వాత 10 7 ఎంత 70, ఆ తర్వాత 7 11s ఎంత 77, 50:70:77, 50:70:77 మన ఆన్సర్ అన్నమాట. లేదంటే నువ్వు గుర్తుపెట్టుకో, కొద్దిగా బేసిక్ నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం రాస్తున్నాను. నువ్వేం చేస్తావు, ఏబిసి అనే వాల్యూస్ రాయి. ఇది 5 అనేది, ఇది 7 అనేది రాయి. ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి 7 రాయి. ఏబి వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ సి వాల్యూ ఇవ్వలేదు కదా ఆ వర్స్లో, అందుకే 7 రాస్తాను. బీసీ యొక్క వాల్యూ ఎంత 10 11 కదా, ఇది 10 11 రాయి. 10 ఇటు పక్క ఏం తెలియదు కాబట్టి ఇక్కడ 10 రాశాను. ఇంటూ అండ్ ఇంటూ క్యాలిక్యులేషన్ చేయి. 10 5 50, 10 5 50, 10 7 70, 7 11 77. సో కాబట్టి 50:70:77, 50:70:77. దీన్ని ఇంకొద్దిగా డెప్త్ తీసుకెళ్ళి మనం ఇద్దాము. చూడండి, దీన్ని ఇలా కాకుండా ఇంకొద్దిగా డెప్త్ ఇస్తే కనుక ఎలా ఇస్తాడో చూద్దాం. నేను దీన్ని కూడా రఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ 2A=3B, 4B=5C. అయితే 2A=3B, 4B=5C అయితే A:B:C ఎంత కావాలి? ఇది కేవలం నేను షార్ట్ కట్స్ కోసం నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి కాదు, నీకు అర్థమయ్యే పద్ధతిలో నేను చెప్తాను. షార్ట్ కట్స్ కావాలంటే మనకి నెక్స్ట్ వీడియోస్ చూడండి. ఇక్కడ 2A=3B కావాలంటే దట్ మీన్స్ అంటే A:B కావాలి. A:B ఎంత 3:2, A వాల్యూ 3 B వాల్యూ 2 అంట. A:B 3:2. 4B=5C అన్నామని ఇక్కడ ఇది B:C ఎంత 5:4. ఇప్పుడు మనకి A:B:C కావాలి ఫ్రెండ్. A:B:C కావాలంటే ఏం చెప్పాను, ఇక్కడ 3 5 15 చేయమన్నాను, ఆ తర్వాత 5 రోజులు 10 చేయమన్నాను, 5 10, 2 4 8 చేయమన్నాను. 15:10:8, 15:10:8 ఎలా 3 5 15, 5 రోజులు 10, 2 4 8. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు బాస్ 15:10:8, 15:10:8 మన ఆన్సర్. అండ్ ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది 3A=4B, తర్వాత 5B=7C. అయితే 3A=4B, 5B=7C అయినట్లయితే A:B:C ఎంత? దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A:B:C అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది A:B A వాల్యూ 4 B వాల్యూ 3 కదా, అంటే A:B 4:3 అన్నట్టు. తర్వాత ఇది B:C ఎంత 7:5 అన్నట్టు. A:B 4:3, B:C 7:5 అయితే A:B:C కావాలి. ఇది మల్టిప్లికేషన్ సార్, ఇలా మల్టిప్లై చేయండి. ఇలా ఇది ఎప్పుడైనా ఇలా ఉంటే దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటాము. ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంట. ఆ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ప్రకారం మనం ఉల్టా చేసి తీసుకోవాలి. A వాల్యూ అంటే 4, B వాల్యూ అంటే 3, ఇది B వాల్యూ అంటే 7, C వాల్యూ అంటే 5. A:B 4:3, B:C 7:5, 4 7 28, 4 7 ఎంత అంటే 28, 7 3 ఎంత 21, 3 5 ఎంత 15, 28:21:15, 28:21:15 ఇలా చేయాలి. అండ్ ఒకవేళ ఇలా కాకుండా ఇంకొద్దిగా డెప్త్కి వెళ్ళి ఇంకా ఎలా ఇస్తాడో చూద్దాం. రఫ్ చేస్తున్నాను. ఇది ఒకటి చెప్పినప్పుడు దానికి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, మీరు కొద్దిగా జాగ్రత్త వినమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ చూడ, ఇది A/2 = B/3, తర్వాత B/4 = C/5 అయితే దెన్ ఫైండ్ A:B:C. అయినా A:B:C ఎంతనే కావాలి, అయినా A:B:C అనేది ఎంతనే కావాలి. A/2 = B/3, అలాగే B/4 = C/5. దీన్ని ఇలా ఉన్నదాన్ని అనులోమానుపాతం అంటాం. అంటే అర్థమేంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటాం. డైరెక్ట్లీ ప్రపోర్షన్ అనులోమానుపాతం అంటాం. డైరెక్ట్లీ ప్రపోర్షన్ డైరెక్ట్ తీసుకో. ఈ యొక్క మీనింగ్ ఏంటంటే ఇది A:B =
రేషియో ఎంత 2:3. తర్వాత నెక్స్ట్ B/C ఈక్వల్స్ రేషియో ఎంత 4:5. A/B ఏమో 2:3, B/C ఏమో 4:5 అయితే నాకు ఏం కావాలంటే A/B/C కావాలి. A/B/C కావాలి కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు కింద ఉన్నది డైరెక్ట్గా తీసుకోవాలి అర్థం. అంటే A/B ఈక్వల్స్ 2:3, B/C ఈక్వల్ 4:5. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇలా కన్నా కూడా ఇంకా వెరైటీ ఇది మాకు తెలిసిన పద్ధతి అలా అనుకోవద్దమ్మా. కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ కోసం నేను ఫస్ట్ ఇదే చెప్తున్నాను, ఇదే నీకు రికమెండ్ చేస్తున్నాను. ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి ఇలా. 2 × 4 అంటే ఎంత 8, 4 × 3 అంటే 12, 3 × 5 అంటే 15. సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 8:12:15. 8:12:15 మన ఆన్సర్ అనమాట. 8:12:15 చెప్పాలి. ఇక్కడ ఇలా ఉంటే దాన్ని ఏమంటాము డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటాము. 2A = 3B అని కానీ 3B = 4C అని కానీ 4B = 6C అట్లా ఉందనుకో దాన్ని ఇన్వర్స్ అంటాం. కింద ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్, పక్కన ఉంటే ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటాం. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షన్ అప్రోచ్. దీన్ని చూడండి, మనం కనుక మనకి ఇంకొద్దిగా ఏమైనా డెప్త్ ఇస్తే దాన్ని ఎలా ఇస్తారో చూద్దాము. చూడండి, వాడే కనుక ఇలా ఇచ్చాడు 2A/3 = 3B/4, 4B/5 = 6C/7 అన్నాడు అనుకో. 6C/7 అంటే A/B/C ఎంత అన్నాడు అనుకో. A/B/C అన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో, లేదా రాసుకో, అక్కడ రాసుకో. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏం చేయాలా? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2A/3 = 3B/4 అన్నాము. ఇది ఎంత 3 3 ఇది ఎంత 9 కదా. అంటే ఇక్కడ నేను రాస్తాను చూడేది. ఇది A/B = 9:4, 2 ఎంత 8, 9:8. A/B = 9:8 అన్నట్టు. ఎలా 9:8? 3 3 9, A వాల్యూ 9, 4 2 8, B వాల్యూ 8. అంటే A/B = 9:8. ఆ తర్వాత నెక్స్ట్ ఇది B/C అన్నాం అనుకో. B/C = ఇది 5 6 30, 7 4 28. అంటే 30:28 అన్నాం అనుకో. ఎంత ఇది 15:14. ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. A/B ఏమో 9:8, B/C ఏమో 15:14. అంటే ఈ మల్టిప్లికేషన్ చేయండి. ఇలా మల్టిప్లై చేస్తామనుకోమా. 9 15 ఎంత 135, 15 8 ఎంత 120. ఆ తర్వాత 8 14 ఎంత 112, 135 120 112, 135 120 112 మన ఆన్సర్ అన్నమాట. 135 120 112 ఆన్సర్ అన్నమాట. ప్రాబ్లమ్ని ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అనేది నీకు టార్గెట్ చేస్తున్నాను. నువ్వు వీటిలో ఉన్న షార్ట్ కట్స్ గురించి ఎక్కువ ఆలోచించొద్దు. నువ్వు ఫస్ట్ బేసిక్ కంటెంట్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. దీన్ని ఏమంటాం అడ్డుగుణకార పద్ధతి అంటాం. ఇప్పటి వరకు AB BC మాత్రమే ఇచ్చాము. ఒక్కోసారి CD కూడా ఇస్తాడు సార్, అది కూడా చేద్దాము. రఫ్ చేస్తున్నాను నేను. రఫ్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు. A/B = 1:2 అన్నాడు. తర్వాత B/C = 4:5 అన్నాడు. తర్వాత C/D = 2:3 అన్నాడు. అయినట్లయితే A/B/C/D ఎంత? దెన్ ఫైండ్ A/B/C/D. దెన్ ఫైండ్ A/B/C/D ఎంత? A/B/C/D అనేది ఎంత అనేది కావాలి. ముందు ఇవన్నీ మల్టిప్లై చేసామా. ఈ మల్టిప్లై చేస్తే ఇది ఫస్ట్ మల్టిప్లికేషన్. ఇది 2 × 4 × 1 అంటే ఎంత 8, 2 × 4 × 1 అంటే ఎంత 8. ఆ తర్వాత సెకండ్ మల్టిప్లికేషన్ ఇది ఇలా వెళ్ళాం కదా స్ట్రైట్ కొద్దిగా బెండ్ అయ్యి. 2 4 8, 8 2 ఎంత అంటే 16, ఇది 16. 2 4 8, 8 2 ఎంత 16, 16. ఆ తర్వాత ఇది మన మల్టిప్లికేషన్ 2 5 10, 10 2 ఎంత అంటే 20, ఇది 20. ఆ తర్వాత నెక్స్ట్ 3 5 15, 15 2 ఎంత అంటే 30. ఇక్కడ మధ్యలో గుర్తుపెట్టుకో, మధ్యలో మనకు రావాల్సిన కాన్సెప్ట్ అనేది ఇదనమాట. ఇట్లా మధ్యలో ఇలా పువ్వులాగా రావాలి. ఇది అంటే ఏమన్నా 2 4 8 8 1 8,
ఆ తర్వాత 2 4 8 8 రోజులు ఎంత 16, తర్వాత 2 5 10 10 రోజులు ఎంత 20, తర్వాత లాస్ట్లో ఫస్ట్ మల్టిప్లికేషన్ లాస్ట్ మల్టిప్లికేషన్ మధ్యలో కరెక్ట్గా చూడండి. అది నీకు ఇంతమంది చెప్పినవన్నీ కూడా A/B/C వరకు మాత్రమే ఇక్కడ చెప్తుంది. A/B/C/D చేస్తున్నాం. A/B/C/D. ఇది 8/16/20/30 అన్నాం అనుకో, క్యాన్సిలేషన్ ఏమన్నా పోతే కట్ చేయండి అంతే. ఇది 15 సార్లు పోతే, ఇది 10 సార్లు పోతుంది, ఆ తర్వాత ఇది 8 సార్లు పోతుంది, ఇదేమో 4 సార్లు పోతుంది. సో ఆన్సర్ ఈక్వల్స్ 4:8:10:15. వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నీకు A/B ఈక్వల్స్ నేను ఇలా ఇచ్చాము 2:3 అని ఇచ్చాము. తర్వాత B/C ఏమన్నా ఎంత ఇచ్చామంటే 5:2 ఇచ్చాము. ఆ తర్వాత C/D ఏమన్నా 1:2 అన్నాము. అయినట్లయితే A/B/C/D ఎంత, దెన్ ఫైండ్ A/B/C/D ఎంత, దెన్ ఫైండ్ A/B/C/D. A/B/C/D ఎంత అనేది కావాలి. ఫస్ట్ స్ట్రైట్ మల్టిప్లికేషన్ గుర్తుపెట్టుకో. ఈ రెండు 3 మల్టిప్లై చేయి, 1:5:2 అన్నా మనకి ఎంత, ఇది 10 అన్నట్టు. ఆ తర్వాత గుర్తుపెట్టుకో, ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేయాలి, ఇక్కడ ఇది మల్టిప్లికేషన్. 1:5:3 అంటే ఎంత 15. తర్వాత 1:2:3 అంటే ఎంత 6. ఇది 10, ఇది 15, ఇది 6. తర్వాత క్యాలిక్యులేషన్ 2 2 4 4 3 ఎంత అంటే 12. సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 10:15:6:12. 10:15:6:12. 10:15:6:12 అన్నట్టు. 1:5:2 10, 1:5:3 15, 1:2:3 6, 2:2 4 4 3 ఎంత 12. 10:15:16:12. ఇది A/B/C/D చేసే పద్ధతి. అందుకే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ఒకసారి అనుకుందాము. డూప్లికేట్ రేషియో ఫార్ములా చెప్పాలి. డూప్లికేట్ రేషియో ఫార్ములా ఏంటి మీరు ఒక్కసారి మనసులో అనుకున్నామా. డూప్లికేట్ రేషియో ఫార్ములా ఏంటి, A²:B². సబ్ డూప్లికేట్ రేషియో ఫార్ములా ఏంటి, √A/√B. ట్రిప్లికేట్ రేషియో ఫార్ములా ఏంటి, A³:B³. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఫార్ములా ఏంటి, √A/3B. ఆ తర్వాత అనుపాతంలో ఫార్ములా చెప్పాను. 4వ అనుపాతం ఫార్ములా ఏంటి, తృతీయ అనుపాతం. 4వ అనుపాతం అంటే అర్థమే, చతుర్థ అనుపాతం. చతుర్థ అనుపాతం ఫార్ములా ఏంటి, B/C/A. తృతీయ అనుపాతం ఫార్ములా ఏంటి, B²/A. మీన్ ప్రపోర్షన్ మధ్యమ అనుపాతం ఫార్ములా √A/B. మనం దీనిలో A/B/C చేస్తాం, తర్వాత A/B/C/D చేసాము. ఇప్పుడు కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి. కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి. కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి గురించి చెప్తున్నాను. బహుళ నిష్పత్తి ఫార్ములా ఏంటంటే మనకి అక్కడ రాసుకోండి. బహుళ నిష్పత్తి ఫార్ములా ఏంటంటే మొదటి పదాల లబ్ధము ఇష్టు చివరి పదాల లబ్ధము. మొదటి పదాల లబ్ధము ఇష్టు చివరి పదాల లబ్ధము. ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ ఇష్టు ప్రోడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్. మొదటి పదాల లబ్ధము ఇష్టు చివరి పదాల లబ్ధము. అంటే ఫస్ట్ టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ అన్ని చేయాలి. ఫస్ట్ టర్మ్స్ అన్ని మల్టిప్లై చేసి ఫస్ట్లో రాసేసి, లాస్ట్ టర్మ్స్ అన్ని మల్టిప్లై చేసి లాస్ట్లో రాయాలి. మొదటి పదాల లబ్ధము ఇష్టు చివరి పదాల లబ్ధం. ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ ఇష్టు ప్రోడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్. మొదటి పదాల లబ్ధము ఇష్టు చివరి పదాల లబ్ధం అన్నా మనకి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నీకు 2:3, 4:5, 1:2 యొక్క బహుళ నిష్పత్తి ఎంత అన్నాడు. వాట్ ఇస్ ద కాంపౌండ్ రేషియో అన్నాడు. వాట్ ఇస్ ద కాంపౌండ్ రేషియో అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఉన్న నెంబర్స్ అన్ని మల్టిప్లై చేసాయి. 2 4 8 8 1 ఎంత 8. చివరి నెంబర్స్ అన్నాం అనుకో. చివరి నెంబర్స్ అంటే మనకి 3:5:2 చేయాలి. 3 5 15, 15 రోజులు ఎంత అంటే 30. 8:30 అన్నాం అనుకో. రేషియో ఈక్వల్స్ ఎంత, 4:15 అన్నట్టు. 4:15 ఆన్సర్. అంటే బహుళ నిష్పత్తి ఫార్ములా ఏంటంటే మొదటి పదాల లబ్ధము ఇష్టు చివరి పదాల లబ్ధము. ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ ఇష్టు ప్రోడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఇలా ఇచ్చాడు అనుకో. A/B ఈక్వల్స్ టు 2:3. B/C ఈక్వల్స్ టు 4:5. C/D ఈక్వల్స్ టు 3:7 అన్నాడు. అనేసి మనకి A/D యొక్క రేషియో ఎంత అన్నాడు. A/D యొక్క రేషియో ఎంత, A/D యొక్క విలువ ఎంత అన్నాడు. A/D కావాలి. నాకేం కావాలి, A/D. A/D కావాలంటే ఇవన్నీ మల్టిప్లై చేయండి. ఇక్కడ
3 4 12 12 రోజులు ఎంత 24 ఫస్ట్ నెంబర్ 24 తర్వాత ఇవన్నీ మల్టిప్లై చేయండి 7 5 35 35 మూలు ఎంత అంటే 105 24:105 24:105 క్యాలిక్యులేషన్ చేయండి క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 3 8 3 35 సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 8:35 8:35 ఇక నేను చెప్తున్న పాయింట్ గుర్తుపెట్టుకో బహుళ నిష్పత్తి ఫార్ములా అంటే మొదటి పదాల లబ్ధము ఇష్టు చివరి పదాల లబ్ధము ఓకే అర్థమైంది కదా అయితే ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ అంటే బేసిక్స్లో నెక్స్ట్ పాయింట్ అంటే ఇన్వర్స్ రేషియో విలోమ నిష్పత్తి మరి వాట్ ఈస్ మీన్ బై ఇన్వర్స్ అన్నా మనకు విలోమం అంటే అర్థం ఏంటన్నా మనకు విలోమం అంటే అర్థం అంటే ఏదైనా ఒక సంఖ్యని మల్టిప్లై చేస్తే మనకి ఎప్పుడైనా సరే 1 అనే ప్రోడక్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆ విలోమం అనమాట ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకో 2 అనే సంఖ్యకి విలోమం ఎంత అన్నా మనకు 1/2 ఎందుకంటే 2 × 1/2 చేస్తేనే కదా మనకి 1 ఏ రెండు సంఖ్యల్ని మనం మల్టిప్లై చేస్తే దాని విలువ 1 అవుతుందో దాన్ని ఇన్వర్స్లీ వాల్యూ ఆఫ్ దట్ నెంబర్ అంటాము ఇన్వర్స్ వాల్యూ ఆఫ్ దట్ నెంబర్ ఇప్పుడు 3 అన్నాం అనుకో 3 కి ఇన్వర్స్ ఎంత అన్నా మనకి ఎంత అవుతుంది 1/3 ఆ తర్వాత 4 అన్నాం మనకు 4 కి ఇన్వర్స్ ఎంత 1/4 అలానే ఏ అన్నా మనకి ఏ కి ఇన్వర్స్ ఎంత 1/a ఓకే అలానే b కి ఇన్వర్స్ ఎంత అంటే 1/b అట్లానే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకో ఇన్వర్స్ రేషియో విలోమ నిష్పత్తి అన్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు 2:3 అన్నాం అనుకో 2:3 అన్నాం అనుకో 2:3 కి ఇన్వర్స్ రేషియో ఎంత అన్నాం అనుకో 2:3 కి ఇన్వర్స్ రేషియో ఎంత అన్నాం అనుకో 2:3 కి ఇన్వర్స్ రేషియో ఎంత అంటే 3:2 2:3 కి విలోమ నిష్పత్తి ఎంత 3:2 అన్నట్టు ఉల్టా చేయాలి అంతే ఏవి రెండు సంఖ్యలు ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే రెండు సంఖ్యల నిష్పత్తి a:b అయినప్పుడు వాటి ఇన్వర్స్ రేషియో ఎంత అవుతుంది ఇక్కడ b:a అవుతుంది a:b కి ఇన్వర్స్ రేషియో ఎంత b:a a:b కి ఇన్వర్స్ రేషియో ఎంత b:a కాకపోతే a:b:c ఇచ్చాడు అనుకో a:b:c కి ఇన్వర్స్ రేషియో ఎంత అంటే c:b:a కాదు a:b:c కి ఇన్వర్స్ రేషియో ఎంత అంటే c:b:a కాదు ఇన్వర్స్ రేషియో ఎలా చేయాలంటే గుర్తుపెట్టుకో ఇక్కడ ఉన్న ఏ కాకుండా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ బీసీ ఉన్నారు కదా ఆ బీసీ యొక్క లబ్ధం అంటే ఫస్ట్ వాల్యూ బీసీ ఇష్టం ఇక్కడ బీని క్లోజ్ చేయమో బీని క్లోజ్ చేస్తే ఎవరు మిగిలారు ఇక్కడ ఏసీ కదా బీని క్లోజ్ చేస్తే ఎవరు మిగిలారు ఇక్కడ ఏసీ తర్వాత సి అన్నదో సిని క్లోజ్ చేస్తానికి ఎవరు మిగిలారు ఏబి అయితే సో ఇక్కడ ఈ వాల్యూ అనేది ఇది బీసీ ఇది బీని క్లోజ్ చేస్తే ఏసీ సిని క్లోజ్ చేస్తే ఏబి BC:AC:AB నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడు ఇక్కడ 2:3:4 అన్నాము 2:3:4 కి ఇన్వర్స్ రేషియో ఎంత అన్నాము అనుకో 2:3:4 కి విలోమ నిష్పత్తి ఎంత అనేది క్వశ్చన్ 2:3:4 కి ఇన్వర్స్ రేషియో ఎంత అంటే ఇక్కడ చూడు ఇక్కడ 2ని క్లోజ్ చేయడం వల్ల ఎవరెవరు మిగిలారు ఇక్కడ 3 4 కదా 3 4ని మల్టిప్లై చేయి 3 4 ఎంత అంటే 12 ఫస్ట్ ఇన్వర్స్ 3 యొక్క విలోమం ఎంత అన్నాక 3 క్లోజ్ చేస్తే ఎవరెవరికి కనిపిస్తున్నారు 3 క్లోజ్ చేస్తే 2 4 కదా 2 4 ఎంత అంటే 8 ఆ తర్వాత 4 క్లోజ్ చేస్తే మనకు 2 3 ఎంత 6 12:8:6 అంటే క్యాలిక్యులేషన్ లో ఇది ఎంత అవుతుందంటే 6:4:3 6:4:3 2 6 2 4 2 3 సో కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 6:4:3 2 క్లోజ్ చేస్తే 3 4 12 3 క్లోజ్ చేస్తే 2 4 8 4 క్లోజ్ చేస్తే 2 3 6 12:8:6 క్యాలిక్యులేషన్ లో 6:4:3 6:4:3 ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ 1:2:3 అన్నాం అనుకోమా 1:2:3 కి ఇన్వర్స్ రేషియో ఎంత అన్నాం అనుకో 1:2:3 కి ఇన్వర్స్ రేషియో ఎంత అన్నాం అనుకో ఈ 1 ని క్లోజ్ చేస్తే ఎవరు మిగిలారు 2 3 కదా 2 × 3 అంటే ఎంత 6 2 ని క్లోజ్ చేస్తాం మనకు 1 × 3 అంటే ఎంత 3 3 ని క్లోజ్ చేస్తాం మనకు 1 × 2 అంటే ఎంత 2 సో కాబట్టి ఆన్సర్ ఈక్వల్ 6:3:2 ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2:3:5 అన్నాం మనకు 2:3:5 అన్నాము దీనికి విలోమ నిష్పత్తి ఎంత అన్నాం మనకు 2:3:5 కి ఇన్వర్స్ రేషియో ఎంత అన్నాం మనకు 2ని తీసి 2ని క్లోజ్ చేస్తే మనకు 2ని క్లోజ్ చేస్తే ఎంత 3 5 ఎంత 15 దీనికి ఇన్వర్స్ రేషియో ఎంత 3 5 15 3 క్లోజ్ చేస్తే 2 5 ఎంత 10 5 క్లోజ్ చేస్తే 2 3 ఎంత 6 సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత అంటే 15:10:6 15:10:6 15:10:6 ఇలా క్యాలిక్యులేషన్ అన్నమాట నీకు ఒకసారి చెప్పిన క్లాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు ఇక్కడ మనకి
ఫస్ట్ డూప్లికేట్ రేషియో అన్నాం అనుకో, డూప్లికేట్ రేషియో ఫార్మ్ ఏంటి, ఏ స్క్వేర్ ఇస్ టు బి స్క్వేర్. సబ్ డూప్లికేట్ రేషియో ఫార్మ్ ఏంటి, రూట్ ఏ ఇస్ టు రూట్ బి. ట్రిప్లికేట్ రేషియో ఫార్మ్ ఏంటి, ట్రిప్లికేట్ రేషియో ఏ క్యూబ్ ఇస్ టు బి క్యూబ్. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఫార్మ్ ఏంటి, క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఇస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ బి, క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఇస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ బి. ఆ తర్వాత ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్మ్ ఏంటి, 4 అనుపాతం ఫార్మ్ ఏంటన్నాం అనుకో, బి ఇంటూ సి బై ఏ. 3 అనుపాత ఫార్మ్ ఏంటంటే బి స్క్వేర్ బై మధ్య అనుపాతం ఫార్మ్ అండర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. తర్వాత నేను చెప్పింది ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఎలా కనుక్కోవాలో చెప్పాను, ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి అనేది ఎలా చేయాలో చెప్పాను. అయిపోయింది కదా, అంత సింపుల్ అయిపోయింది కదా. సో ఆ తర్వాత నీకు చెప్పింది కాంపౌండ్ రేషియో అండ్ ఇన్వర్స్ రేషియో గురించి చెప్పాము. ఇప్పుడు బుక్ ఓపెన్ చేయడం 6 సెకండ్ వాళ్ళు మనకి ఫస్ట్ ప్రాబ్లం చూడు, ఒకటో లెక్క. మీరు ఈ వీడియో చూసేటప్పుడు వీడియో పాస్ చేసి ఫస్ట్ బుక్ తెచ్చుకోండి. 6 సెకండ్ వాళ్ళు ఉన్న మొదటి క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రాబ్లం నెంబర్ 1. ఫస్ట్ ప్రాబ్లం చూడు. ఫస్ట్ ప్రాబ్లం ఏమనంటే ఏ ఇస్ టు బి ఈక్వల్స్ 5:7 అన్నాడు. చూడు ప్రాబ్లం నెంబర్ 1 ఇది వాడిచ్చింది. ఏ ఇస్ టు బి ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు వాడు, 5:7. తర్వాత నెక్స్ట్ బి ఇస్ టు సి ఏమన్నా 6:11 అన్నాడు. ఏ ఇస్ టు బి అనేది 5:7 అన్నాడు, బి ఇస్ టు సి ఏమన్నా 6:11 అన్నాడు. అడుగుతున్న క్వశ్చన్ అంటే ఏ ఇస్ టు బి ఇస్ టు సి కావాలా నాకు, ఏ ఇస్ టు బి ఇస్ టు సి కావాలా. ఏ ఇస్ టు బి ఇస్ టు సి కావాలి కాబట్టి ఈ మల్టిప్లికేషన్ చూడు ఇలా ఇలా ఈ మల్టిప్లికేషన్ ఎలా మల్టిప్లై చేయాలి. ఇది 5 6 ఎంత అంటే 30, 5 6 ఎంత అంటే 30, 6 7 ఎంత 42, 7 11 ఎంత 77, 30:42:77. ఇది 5 6 30, 6 7 42, 7 11 72. సో 7 11 77. 5 into 6 అంటే 30, 6 into 7 అంటే 42, 7 into 11 అంటే 77. ఇంతే కదా మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇంతకన్నా ఈజీగా చేయొచ్చు కానీ ఫస్ట్ బేసిక్స్ అన్న, బేసిక్స్ ఇంపార్టెంట్. నీకు ఫౌండేషన్ లేకుండా ఇల్లు అయితే ఎలా అయితే నిలబడలేదో అలానే ఇక్కడ కూడా అంతే, బేసిక్ లేకుండా షార్ట్ కట్స్ ఉపయోగం లేదు. ఫస్ట్ ఇవి నేర్చుకొని ఆ తర్వాత మనం చూద్దాం. ఇది ప్రాబ్లం నెంబర్ 1. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 2, సెకండ్ ప్రాబ్లం చూడండి. నేను చెప్తున్నాను ఏ ఇస్ టు బి ఈక్వల్స్ 3:4 అన్నాడు వాడు. ఏ ఇస్ టు బి ఈక్వల్స్ టు 3:4. తర్వాత నెక్స్ట్ బి ఇస్ టు సి ఈక్వల్స్ టు, బి ఇస్ టు సి ఈక్వల్స్ ఎంత ఇచ్చాడంటే 8:9. బి ఇస్ టు సి ఈక్వల్స్ ఎంత 8:9 ఇచ్చాడు. ఇచ్చేసి వాడు ఏమడుగుతాడు అంటే ఏ ఇస్ టు సి ఎంత కావాలి అడుగుతున్న క్వశ్చన్ అండి. ఏ ఇస్ టు సి అనేది ఎంత అని అడుగుతున్నాడు. నీకు ఏ ఇస్ టు సి అనేది ఎంత అన్నా సరే బహుళ నిష్పత్తి అన్న రెండు సేమే. ఏ ఇస్ టు సి అన్నా మనకు మొదటి పదాల లబ్ధం ఇస్ టు చివరి పదాల లబ్ధం ఎంత, 3 into 8 చేయాలి, 4 into 9 చేయాలి. 3 8 ఎంత అంటే 24, 4 9 ఎంత 36. 24:36 చేయాలి. 24:36, 24:36. కట్ చేస్తే 12 రోజులు 12 మూడు. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, ఇది 2:3 అన్నమాట, 2:3. 3 8 24, 4 9 36 కాబట్టి 24 36 కామన్గా పోయేది 12 కదా, ఆ 12 బయట కట్ చేస్తే 12 రోజులు 12 మూడు. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 2:3. ఇది ప్రాబ్లం నెంబర్ 2. సెకండ్ ప్రాబ్లంలో ఏ ఇస్ టు బి ఇస్ టు సి అడిగినా కేవలం ఏ ఇస్ టు సి అడిగాడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మొదటి సంఖ్యకి చివరి సంఖ్య మధ్య సంబంధం అన్నప్పుడు ఎప్పుడైనా సరే బహుళ నిష్పత్తి ఫార్ములా మాత్రమే రాయాలి. ఇది ఫస్ట్ అండ్ సెకండ్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 3. థర్డ్ వన్ చూడు. ఏ ఇస్ టు బి ఇచ్చాడు వాడు. ఏ ఇస్ టు బి అనేది ఎంత ఇచ్చాడంటే 8:15 ఇచ్చాడు. ఏ ఇస్ టు బి అనేది ఎంత ఇచ్చాడంటే 8:15 ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చాడు 8:15 ఇచ్చాడు. ఏ ఇస్ టు బి ఈక్వల్స్ 8:15. ఆ తర్వాత బి ఇస్ టు సి ఇచ్చాడు. బి ఇస్ టు సి అనేది ఎంత ఇచ్చాడంటే సార్ చూడండి ఇక్కడ బి ఇస్ టు సి ఈక్వల్స్ ఎంత ఇచ్చాడంటే 5:8 ఇచ్చాడు. 5:8 ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ సి ఇస్ టు డి ఇచ్చాడు. సి ఇస్ టు డి అనేది ఎంత ఇచ్చాడంటే 4:5 ఇచ్చాడు. అయినట్లయితే అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏ ఇస్ టు డి ఎంత అనేది క్వశ్చన్. ఏ ఇస్ టు డి యొక్క విలువ ఎంత అనేది కావాలి. ఏ ఇస్ టు డి అనేది ఎంత కావాలి. నీకు ఏ ఇస్ టు డి కావాలన్నా మొదటి పదానికి చివరి పదానికి సంబంధం అన్నా సరే ద రిలేషన్ బిట్వీన్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ అన్నా కూడా రెండు కూడా ఒకే రకంగా చేయాలి. ఎలా చేయాలి అంటే మొదటి పదాలని మల్టిప్లై చేసి మొదటి రాయాలి, చివరి పదాలను మల్టిప్లై చివరిలో రాసేది. అంతే, చాలా సింపుల్ అంతే. ఏ ఇస్ టు డి కదా, ఇక చూడు ఇక్కడ 4 5 20, 28 ఎంత కావాలి. 4 5 20, 28 ఎంత అంటే 160. 160 ఇస్ టు
ఓకే, ఇది ఫస్ట్ రేషియో 8:15, సెకండ్ రేషియో 5:8, తర్వాత రేషియో 4:5. ఆ తర్వాత 5 into 8 అంటే 40 into 15 చేయండి, వాల్యూ ఈక్వల్స్ ఎంత అండి 600. 160కి 600కి రేషియో చేయండి, మా 0 0 క్యాన్సిల్ అయితే క్యాలిక్యులేషన్ ఎంత వస్తుంది 4:15, 4:15 మన ఆన్సర్. నీకు A:D అంటే మొదటి పదానికి చివరి పదానికి మధ్య ఉన్న సంబంధం చెప్పాలంటే ఖచ్చితంగా కాంపౌండ్ రేషియోనే చేయాలా. ఇది ప్రాబ్లం నెంబర్ 3. థర్డ్ వన్ తర్వాత ప్రాబ్లం నెంబర్ 4. ఫోర్త్ ప్రాబ్లం చూడు. A:B:C ఇచ్చాడు సార్, 2:3:4 ఇచ్చాడు. అయితే వాడు ఇచ్చానే A:B:C ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు రేషియో 2:3:4 ఇచ్చాడు. అయితే నాకేం కావాలంటే ఇక్కడ క్యాలిక్యులేషన్లో A/B/B/C/C/A కావాలి. ఇది కావాల్సింది. A/B/B/C/C/A కావాలి. A/B/B/C/C/A ఎంత అనేది కావాలి. ఇది ఇప్పుడు దీని ప్రకారం చూడు, ఇక్కడ ఏ వాల్యూ అంటే ఎంత తీసుకుంటాం 2 తీసుకుంటాం అంతే కదా. ఏ వాల్యూ అంటే 2, బి వాల్యూ అంటే ఎంత 3, సి వాల్యూ అంటే 4. ఇప్పుడు A/B అన్నామంటే క్యాలిక్యులేషన్లో ఇది ఎంత అవుతుంది, ఇది 2/3, ఇది ఎంత, ఇది 3/4, ఇది C/A అంటే ఎంత 4/2, ఇది 2/3, 3/4, 4/2 అన్నాము. కింద ఉన్న వాటికి కసాగు చేయమా. 3 4 2 కసాగు ఎంత 12 కదా, ఆ 12కి చేయండి. 12లో ఇటువైపు ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ. 3 4 2 కసాగ చేస్తే ఎంత 12, 3 4 2కి ఎల్సిఎం చేస్తే 12. 12లో 2/3 వంతు చేయి. 12లో 2/3 వంతు అంటే ఎంత 8 అంతే కదా. 12లో 4 సార్లు 4 8. 12లో 3/4 వంతు చేయండి. 3/4 వంతు చేస్తే ఎంత 9. 4 12లో 3 సార్లు 3 3 9. 2 12లో 6 సార్లు 6 4 ఎంత అంటే 24. సో 8:9:24 మన ఆన్సర్. ఇక్కడ 8 అనేది ఎలా వచ్చింది అర్థమైందా నీకు? 8 అనేది ఎలా వచ్చింది అర్థమైందా? 3 12లో 4 టైమ్స్ పోతే 4 2 8, 4 12లో 3 టైమ్స్ పోతే 3 3 9, 2 12లో 6 టైమ్స్ పోతే 6 4 24. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 8:9:24. ఇది నెక్స్ట్ ప్రాబ్లం. చాలా సింపుల్ కదా. ఈ 12 ఎలా ఏర్పడింది, కింద ఉన్న హారాల యొక్క కసాగు, డినామినేటర్ యొక్క ఎల్సిఎం. అండ్ డినామినేటర్ యొక్క ఎల్సిఎం అనేది చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం చాలా సింపుల్గా అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మనం చూడ ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం నెంబర్ 5 చూడు, 5th ప్రాబ్లం. నేను రఫ్ చేస్తున్నాను. ప్రాబ్లం నెంబర్ 5. ఫిఫ్త్ ప్రాబ్లం చూడ ఇక్కడ A:B ఈక్వల్స్ టు రాశాను. A:B ఈక్వల్స్ టు కావాలి చూడ ఇక్కడ. A:B అనేది ఎంత ఇచ్చారంటే 1/2:3/8. A:B ఈక్వల్స్ 1/2:3/8. ఇది వాడు ఇచ్చారు. ఆ తర్వాత B:C ఇచ్చాడు సార్. B:C ఈక్వల్స్ ఇచ్చాడు. B:C ఈక్వల్స్ ఎంత ఇచ్చాడంటే ఇది 1/3:5/9. 1/3:5/9 ఇచ్చాడు. B:C ఈక్వల్స్ 1/3:5/9. C:D ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 5/6:3/4. 5/6:3/4 ఇచ్చాడు. అయితే A:B:C:D కావాలి. ఇక్కడ కొట్టివేళ చేస్తే చూడమ్మా, ఇక్కడ 2 8లో ఎన్నిసార్లు పోతుంది 4 సార్లు పోతుంది. పోయిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ నేను ఏం రాస్తాను అంటే A:B ఈక్వల్స్ టు 4:3 అన్నట్టు. B:C చేసామనుకో, B:C ఇది 3 9లో 3 టైమ్స్ పోతే ఈ రేషియో 3 into 1 1 into 5. ఇది క్యాలిక్యులేషన్ ఎంత, ఇది 3:5. ఆ తర్వాత C:D అన్నా మనకి రెండింటిలో క్యాలిక్యులేషన్ పోతే ఇది 2 2 2 3. ఈ క్యాలిక్యులేషన్ ఎంత అవుతుంది 10:9. ఇది క్యాలిక్యులేషన్. ఐ మీన్ A:B:C:D కావాలి. నీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఈ మధ్యలో మల్టిప్లికేషన్ అప్పుడే నీకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇలా ఫ్లవర్ బొమ్మ ముందుగానే గీసుకో. ఇట్లా ముందు స్ట్రైట్ మల్టిప్లికేషన్, ఈ నిలువు వరుస 4 మూలు 12, 12 బదులు ఎంత అంటే 180. అది 180. 10 మూలు 30, 30 మూలు ఎంత అంటే 90. 17 50, 50 మూలు ఎంత అంటే 150. 9 45, 45 మూలు ఎంత అంటే 135. ఇది క్యాలిక్యులేషన్.
120:90:150:135. 120:90:150:135 అన్నామనుకో 3 బెట్ కట్ చేస్తామనుకో 3 అనేది ఎన్నిసార్లు పోతే 45 టైమ్స్ పోతే, ఇదేమో 50 టైమ్స్ పోతే, ఇదేమో 30 టైమ్స్ పోతే, ఇదేమో 40 టైమ్స్ పోతే. ఆన్సర్ ఈక్వల్స్ టు 40:30:50:45. ఇంకేమైనా క్యాన్సిల్ పోతే కట్ చేయొచ్చు ఇక్కడ. ఒకవేళ 15 ఎక్కడితో కావాలంటే 15 ఎక్కడితో డైరెక్ట్ కొట్టేసే పోనీ. 15 టేబుల్ తీసుకున్నామనుకో 15 8s, 15 6s, 15 10s, 15 9s. 8:6:10:9, 8:6:10:9. చాలా సింపుల్ ప్రాబ్లం కదా. నీకు అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. నువ్వు ఆలోచించే విధానం అనేది కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది ఈజీగా చేయగలరు. ఇది నెక్స్ట్ ప్రాబ్లం. అయితే 6th వన్. తర్వాత 7th ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 7 ఇది నేను రఫ్ చేస్తున్నాను. 7th ప్రాబ్లం. 7th ప్రాబ్లం అనేది ఏమన్నా సార్ చూడండి. 7th ప్రాబ్లం ఏమన్నా అంటే ఇక్కడ ఇది 2a = 3b = 4c. 2a = 3b = 4c. 2a = 3b = 4c అయినట్లయితే a:b:c ఎంత? దెన్ ఫైండ్ a:b:c. ఫైండ్ a:b:c. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక బండ గుర్తు చెప్తున్నాను. ఇలా కనుక ఇస్తే 2a 3b 4c ఎలా ఇస్తే దాన్ని విలోమ నిష్పత్తి అంటాం. గుర్తుపెట్టుకో, విలోమ అనుపాతం అంటాం. నీకు విలోమ నిష్పత్తి చేయడం ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇది చూడు. ఇక్కడ ఇది 2a కాబట్టి 2ని క్లోజ్ చేయాలి. 2ని క్లోజ్ చేసి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ 3 × 4 చేయాలన్నమాట. 3 4 ఎంత? 12. ఇది 12:12. ఇక్కడ ఉన్న 3ని క్లోజ్ చేసాం, 3ని క్లోజ్ చేసాం. 2 4 ఎంత? 8. 8:. c వాల్యూ కాబట్టి cని క్లోజ్ చేస్తే 2 3 ఎంత? 6. 12:8:6 అంటే క్యాలిక్యులేషన్లో ఇదంతా 6:4:3. 6:4:3. 6:4:3. ఇక్కడ ఏ వాల్యూ కావాలంటే బాస్ 2ని క్లోజ్ చేస్తే 3 4 12, 3ని క్లోజ్ చేస్తే 2 4 8, 4ని క్లోజ్ చేస్తే 2 3 6, 12:8:6 అన్నా మన క్యాలిక్యులేషన్లో 6:4:3. చాలా సింపుల్ కదా, వెరీ వెరీ నైస్ క్వశ్చన్ అంతే. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 8th వన్ చూడు. 8వ లెక్క ఏమన్నా అంటే సార్ చూడండి. ఇక్కడ 8th ప్రాబ్లంలో a/3 = b/4 = c/5 అయితే, a/3 = b/4 = c/5 అయితే వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ a, b and c? వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ a, b and c? a, b, c యొక్క నిష్పత్తి ఎంతో కావాలా? నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే ఇలా ఉన్నది. ఇలా కనుక మీకు ఉంటే దాన్ని ఏమంటామంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటాం. కింద ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటాము, పక్కన ఉంటే ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటాం. ఏ కింద ఎంత ఉంది? 3 కదా, అంటే ఏకి 3 అని అర్థం, బికి ఎంత? 4 అని అర్థం, సికి ఎంత? 5 అని అర్థం. సో ఆన్సర్ ఇది ఎక్కువ సింపుల్గా ఎంతమ్మా? 3:4:5. 3:4:5. 3:4:5. ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా దానికి సమానం అని అర్థం, పక్కన ఉండి ఇన్వర్స్ తీసుకోవాలని అర్థం. అంటే నెక్స్ట్ ప్రాబ్లం చూడు. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9. 9th ప్రాబ్లం చూడు. ఇక్కడ 9th ప్రాబ్లం ఏమన్నా అంటే 2a = 9th ప్రాబ్లం చూడు. ఇక్కడ 2a = 3b. 2a = 3b అన్నాడు. తర్వాత నెక్స్ట్ 4b = 5c. 2a = 3b, 4b = 5c అయితే వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ ab and c? ab and c యొక్క రేషియో ఎంత అనేది కావాలి. ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇది a:b. a:b చూడు. ఇక్కడ a:b ఎంత అంటే 3:2 అన్నట్టు. తర్వాత నెక్స్ట్ ఇది b:c ఎంత? 5:4 అన్నట్టు. a:b ఏమో 3:2, b:c ఏమన్నా 5:4 అయితే వాడుతో క్వశ్చన్ ఏంటంటే a:c యొక్క నెంబర్ ఎంత కావాలి? అక్కడ a:c యొక్క నెంబర్ ఎంత కావాలి? నీకు a:c అన్న బహుళ నిష్పత్తి అన్న ఒకటే చెప్పాయి కదా. మొదటి పదాలు లబ్ధము ఇష్టు చివరి పదాలు లబ్ధము. అంటే 5 3 ఎంత? 15, 2 4 ఎంత? 8, 15:8 మన ఆన్సర్. ఎప్పుడైతే మొదటి పదానికి చివరి పదానికి మధ్య రిలేషన్ అడుగుతాడో ఎప్పుడైనా సరే దీన్ని ఇలా మల్టిప్లై చేయాలి. 3 5 15, 2 4 8. సో కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 15:8. 15:8 మన ఆన్సర్. ఇలా గుర్తుపెట్టుకో. ఇలా ఉన్న ఈక్వేషన్ ఏమంటాము? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటాం కాబట్టి ఇది. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 10 అండ్ 10th వన్ ఏమన్నా అంటే సార్ చూడండి. ఇక్కడ 10th వన్ ఏమన్నా అంటే 4 power 3.5 is to 2 power 5 అన్నాడు.
4 పవర్ 3.5 అంట. వాడు ఏమన్నా అంటే 4 పవర్ 3.5 డివైడ్ బై 2 పవర్ 5 ఎంత అనేది. 4 పవర్ 3.5 డివైడ్ బై 2 పవర్ 5 అన్నాం అనుకోమా. 4 ఇది నథింగ్ బట్ 2 స్క్వేరే కదా. 4 ఇది నథింగ్ బట్ 2 స్క్వేర్ హోల్ పవర్ 3.5 బై ఇది 2 పవర్ 5 అన్నట్టు. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే అర్థం ఏంటి? ఏ పవర్ m ఇంటూ n కాబట్టి ఇది 2 పవర్ 7 బై 2 పవర్ 5. అది గుర్తుపెట్టుకో. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ m ఇంటూ n. ఏ పవర్ m ఇంటూ n కాబట్టి 2 స్క్వేర్ హోల్ పవర్ 3.5 అంటే 2 పవర్ 7 అవుతుంది. 2 పవర్ 7 డివైడ్ బై 2 పవర్ 5 అన్నాం అనుకో. నువ్వు గుర్తుపెట్టుకో. ఇక్కడ రాస్తున్నాను ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్స్ టు ఏ పవర్ m ఇంటూ n. ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్స్ టు ఏ పవర్ m మైనస్ n అన్నమాట. అలానే ఇక్కడ 2 పవర్ 7 బై 2 పవర్ 5 అన్నాం. ఇది ఏమవుతుందంటే 2 పవర్ 7 మైనస్ 5. సో వాల్యూ ఈక్వల్స్ 2 స్క్వేర్ డివైడ్ బై 1 అంటే ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 4 బై 1. అదే మళ్ళీ చెప్పు, నాకు ఒకసారి రిపీట్ చేయి. ఏ పవర్ m హోల్ పవర్ n అన్నాం. ఏ పవర్ m హోల్ పవర్ n అన్నాం. ఫార్మ్ ఏంటో ఏ పవర్ m ఇంటూ n. ఏ పవర్ m డివైడ్ బై ఏ పవర్ n అన్నాం. ఫార్మ్ ఏంటో ఏ పవర్ m మైనస్ n. ఏ పవర్ m మైనస్ n అని అర్థం. సో ఇది నా పాయింట్. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ m ఇంటూ n. 2 ఇంటూ 3.5 2 పవర్ 7 బై 2 పవర్ 5. 7 మైనస్ 5 అంటే 2. 2 స్క్వేర్ అంటే 4. 4 బై 1 వాల్యూ ఈక్వల్ సింపుల్గా 4:1 మన ఆన్సర్. అంతే. అండ్ 10th ప్రాబ్లం తర్వాత ప్రాబ్లం నెంబర్ 10 అండి. 10 తర్వాత చూడ ఇక్కడ 11th ప్రాబ్లం. 11 నెక్స్ట్ చూడు. 11th ప్రాబ్లం అనేది ఏమన్నా అంటే 1/5:1/x. 1/5:1/x అని ఇది వాడు ఇచ్చాను. 1/5:1/x ఈక్వల్స్ టు 1/x ఈస్ టు 1/1.25 యొక్క వాల్యూ ఎంతో కావాలి. 1/5:1/x ఈక్వల్స్ 1/x ఈస్ టు 1/1.25 ఎంతో కావాలి. పైన ఉన్నవన్నీ రెసిప్రోకల్సే కదా, విలోమాలే కదా. కాబట్టి ఆ విలోమాలైన 1/, తీసే. వీటి మధ్య సంబంధం ఎలా అయితే ఉంటుందో నెంబర్స్ మధ్య సంబంధం కూడా అలానే ఉంటుంది. అంటే 5:x ఈక్వల్స్ టు x ఈస్ టు 1.25. x ఈస్ టు 1.25. ఈ మల్టిప్లికేషన్ ఎంతైతే ఉంటుందో ఈ మల్టిప్లికేషన్ కూడా అంతే ఉండాలి. అంతిమ లబ్ధం రెండు నిష్పత్తులు సమానం అయితే ఏం చెప్పాను? అంతిమ లబ్ధం ఈక్వల్స్ మధ్యమ లబ్ధమే కదా. అంటే x ఇంటూ x అంటే ఎంత అవుతుంది? x స్క్వేరే కదా. x స్క్వేర్ ఈక్వల్స్ 6.25 అయితే x వాల్యూ ఈక్వల్స్ ఎంత? 2.5. అంతే. అదే అంతిమ లబ్ధము ఈక్వల్స్ మధ్యమ లబ్ధము. అంతిమ లబ్ధము ఈక్వల్స్ మధ్యమ లబ్ధము. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. 1.25 ఇంటూ 5 అంటే 6.25. x ఇంటూ x అంటే x స్క్వేర్. x స్క్వేర్ ఈక్వల్స్ 6.25 అయితే x ఈక్వల్స్ ఎంతో కావాలి. దట్ మీన్స్ వాల్యూ ఈక్వల్స్ ఎంత? 2.5. అది రెసిప్రోకల్స్ మధ్య సంబంధం ఎలా అయితే ఉంటుందో నెంబర్స్ మధ్య రిలేషన్ కూడా అంతే ఉండాలి. ఇది మన నెక్స్ట్ పాయింట్. ఓకే, సింపుల్ కదా. రైట్, ఇంకా రాఫ్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ చూడు 12th ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 12 అని. 12th ప్రాబ్లం చూడు. 12th వల్ల ఏమన్నా 0.75:x. 0.75:x ఈక్వల్స్ టు 5:8 అవుతాయి. 0.75:x ఈక్వల్స్ టు 5:8 అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. x యొక్క విలువ ఎంతో కావాలి. రెండు నిష్పత్తులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. రెండు నిష్పత్తులు సమానం అయితే అంతిమ లబ్ధం ఈక్వల్స్ మధ్యమ లబ్ధము. ఇది 5x ఈక్వల్స్ 0.75 ఇంటూ 8 చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 6 అన్న. 0.75 ఇంటూ 8 చేస్తే 6 కదా. 5x ఈక్వల్స్ 6 కాబట్టి x ఈక్వల్స్ ఎంత? 6 డివైడ్ బై 5 అంతే అయిపోయింది. x ఈక్వల్స్ ఎంత అంటే 6/5. అంతిమ లబ్ధము ఈక్వల్స్ మధ్యమ లబ్ధం కాబట్టి 5x ఈక్వల్స్ 6 అయితే x ఈక్వల్స్ ఎంత? 6 డివైడ్ బై 5 6/5. ఇది ప్రాబ్లం నెంబర్ 12. తర్వాత ప్రాబ్లం నెంబర్ 13 13 లెక్క. 13th ప్రాబ్లం. 13th ప్రాబ్లం అనేది తీసుకున్నాము. 13th ప్రాబ్లంలో ఏమన్నా అంటే x ఈస్ టు y ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు? రేషియో 5:2 ఇచ్చాడు. x ఈస్ టు y ఈక్వల్స్ 5:2 అయితే 8x ప్లస్ 9y. ఇక్కడ చెప్తున్న పాయింట్ అంటే 8x ప్లస్ 9y బై 8x ప్లస్ 9y డివైడ్ బై 8x ప్లస్ 2y.
8x ప్లస్ 9y బై 8x ప్లస్ 2y యొక్క విలువ ఎంత అనేది కావాలి. ఈ క్యాలిక్యులేషన్ తీసుకున్నామా 8 ఇంటూ x వాల్యూ ఎంత 5 కదా 8 ఇంటూ 5 ప్లస్ 9 ఇంటూ y వాల్యూ 2 8 ఇంటూ 5 ప్లస్ 9 ఇంటూ 2. ఇది కూడా మనకి x వాల్యూ అన్నామంటే 8 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ 2 సైడ్. ఇక్కడ 8x ప్లస్ 9y డివైడ్ బై 8x ప్లస్ 2y కావాలి. ఆ క్యాలిక్యులేషన్ నేను చేస్తున్నాను. x ప్లస్ గుర్తుపెట్టుకో, x ప్లస్ లో ఏమన్నా 5 రాయాలి. గుర్తుపెట్టుకో, x ప్లస్ లో ఏమన్నా 5 రాయాలా, y ప్లస్ లో ఏమన్నా 2 రాయాలా, అది అప్లై చేస్తాను. ఇది 8 40 ప్లస్ 9 18. 40 ప్లస్ 18 అంటే ఎంత 58. ఇది 58 బై 8 5 40 ప్లస్ 2 2 4 40 ప్లస్ 4 అంటే 44. ఇది 2 22 టైమ్స్ అయిపోతే ఇది 2 29 టైమ్స్ అయిపోతే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 29 డివైడ్ బై 22 29 బై 22 మన ఆన్సర్. 29 డివైడ్ బై 22 ఆన్సర్. సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం అంతే. ఇక్కడ x is to y కు 5 is to అంటే x అంటే 5 y అంటే 2 8 5 9 రోజులు 8 5 2 రోజులు అప్లై చేస్తే 29 బై 22 మన ఆన్సర్ అన్నమాట. సబ్స్టిట్యూషన్ సార్ చాలా తేలిక. తర్వాత ప్రాబ్లం నెంబర్ 14th ప్రాబ్లం 14 లెక్క. ప్రాబ్లం నెంబర్ 14 అంటే 14th ప్రాబ్లం చూడు. 14th ప్రాబ్లం అనేది చూడు ఇక్కడ మనకి ఇక్కడ ఏమన్నా అంటే 14th ప్రాబ్లంలో 15% of x equals to 20% of y అన్నాడు. 15% of x is equals to 20% of y అంట. 15% of x equals 20% of y అంట. ఇలా ఉన్న ఈక్వేషన్ ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్పాము, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పాము. అంటే x వాల్యూ అంటే 20 డైరెక్ట్, x వాల్యూ అంటే 20, y వాల్యూ అంటే 15. 20కి 15కి రేషియో చేయండి అమ్మా. 5 4 5 3 5 4 5 3. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 4:3 అన్నట్టు. x అంటే 20, y అంటే 15. 20 15 క్యాలిక్యులేషన్ చేస్తే 5 4 5 3. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 4:3. ఎప్పుడైనా సరే ఎదురుగా ఉన్నది ఇక్కడ మనకి x పక్కనే ఉంటే ఇది ఇన్వర్స్ తీసుకోవాలా, బై ఉంటే డైరెక్ట్ తీసుకోవాలా. ఇలా ఉంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాం కాబట్టి x వాల్యూ 20 y వాల్యూ 15 కాబట్టి 20 15 రేషియో చేస్తే ఎంత 4:3 అన్నట్టు 4:3. సింపులే కదా. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడు, నెక్స్ట్ ప్రాబ్లం చూడు. నెక్స్ట్ ప్రాబ్లంలో చూడము ఇక్కడ మనకి ప్రాబ్లం నెంబర్ 15th ప్రాబ్లం చూడు. 15th ప్రాబ్లంలో x is to y ఈక్వల్స్ చూడు, x is to y ఈక్వల్స్ 2:1 అయితే, x is to y ఈక్వల్స్ 2:1 అయితే వాడు ఇచ్చిన కొంచెం చూడు. x is to y ఈక్వల్స్ 2:1 అయితే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ యొక్క విలువ ఎంత కనుక. ఇప్పుడు x is to y ఈక్వల్స్ 2:1 అంటే x ప్లస్ 2 y ప్లస్ 1 పెట్టేసారు. 2 స్క్వేర్ అంటే 1 1 స్క్వేర్ అంటే 1. ఇక్కడ కూడా x అంటే 2 కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 1 స్క్వేర్ అంటే 1. 4 మైనస్ 1 అంటే 3 అండ్ 4 ప్లస్ 1 అంటే 5. సో మన ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఈజ్ నథింగ్ బట్ 3/5. x అంటే 2 పెట్టేసా, y ప్లస్ 1 పెట్టేసా అండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసా. ఇక్కడ 4 ఎలా వచ్చిందంటే 2 స్క్వేర్, ఇక్కడ 1 ఎలా వచ్చిందంటే 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్ 1 స్క్వేర్, ఇది 3/5 3/5 మన ఆన్సర్ అన్నమాట. చాలా సింపుల్ కదా, చాలా చాలా తేలిక లెక్కలు. రేషియో ప్రపోర్షన్ అనేది నిష్పత్తుల అనుపాతంలో మన ఫస్ట్ బేసిక్ టాపిక్ అని అది గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం మనం చేసుకోండి. ఇది ప్రాబ్లం నెంబర్ 15. అండ్ 16 17 మనము 16 17 18 మనం తర్వాత చూద్దామా. 19 and 20 చూడు. 19 20 19th ప్రాబ్లం, ఆ తర్వాత 20 లెక్క. అంటే కొద్దిగా బేసిక్ లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. 19th ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 19. 19th ప్రాబ్లం అనేది ఏమన్నా అంటే చూడు ఇక్కడ x/5 ఈక్వల్స్ టు y/8. x/5 ఈక్వల్స్ y/8 అయితే ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ అంటే x ప్లస్ 5 ఈస్ టు y ప్లస్ 8 యొక్క విలువ ఎంత. x ప్లస్ 5 ఈస్ టు y ప్లస్ 8 యొక్క విలువ ఎంత కావాలి. x ప్లస్ లో 5 పెట్టామనుకో, 5 ప్లస్ 5 అంటే ఎంత 8 అన్నట్టు. y ప్లస్ 8 పెట్టామనుకో, 8 ప్లస్ 8 అంటే ఎంత, సారీ 5 ప్లస్ 5 అంటే ఎంత అంటే 10 అన్నట్టు. y ప్లస్ 8 పెట్టామనుకో, 8 ప్లస్ 8 అంటే ఎంత 16 అన్నట్టు. 10 16 రేషియో ఎంత అంటే ఇది 5:8 5:8 మన ఆన్సర్ అన్నమాట. ఇలా ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. ఇలా ఉంటే దాన్ని ఏమంటాం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. x/5 అంటే x వాల్యూ 5 పెట్టేసి 5 ప్లస్ 5 10, y ప్లస్ 8 పెట్టేసి 8 ప్లస్ 8 16. సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 5:8. ప్రాబ్లం నెంబర్ 20 అండి 20 లెక్క చూడు. ప్రాబ్లం నెంబర్ 20 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
20 ప్రాబ్లం ఏమన్నా సార్ చూడండి ఇక్కడ 20 ప్రాబ్లం ఏమన్నా అంటే a/3 ఈక్వల్స్ టు b/4 ఈక్వల్స్ టు c/7 అయితే వాడు ఏమడుతుంది అంటే క్వశ్చన్ ఏంటంటే వాడితో క్వశ్చన్ అంటే a+b+c/c కావాలి, a+b+c/c కావాలి. సో a+b+c/c అన్నా మనకు ఇది 7 4 3 అన్నా మనకు ఇక్కడ క్యాలిక్యులేషన్ లో ఇది ఎంత అవుతుందంటే 3 + 4 + 7/7 చేయాలి. ఇది 7 + 7 అంటే 14/7 అంటే క్యాలిక్యులేషన్ ఎంత 2. ఇది 2 ఆన్సర్. చాలా సింపుల్ కదా. ఒకసారి అనుకుందాం మనం డూప్లికేట్ రేషియో ఫార్ములా అన్నా మనకు. డూప్లికేట్ రేషియో ఫార్ములా ఏంటి a² b². ఆ తర్వాత సబ్ డూప్లికేట్ రేషియో ఫార్ములా ఏంటి √a/√b. తర్వాత ట్రిప్లికేట్ రేషియో ఫార్ములా a³ b³. సబ్ ట్రిప్లికేట్ రేషియో అన్న మనకు √a/√b. ఆ తర్వాత ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా b/c/a, థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా b²/a అండ్ మీన్ ప్రపోర్షన్ ఫార్ములా √a/b. ఆ తర్వాత a/b/c కనుక్కున్నాం. తర్వాత a/b/c/d చేసాము. తర్వాత కాంపౌండ్ రేషియో చేసాం. తర్వాత ఇన్వర్స్ రేషియో చేసాము. ఆ తర్వాత ఈ ఆర్ఎస్ఐ ప్రాబ్లమ్స్ అనేది మనం చేస్తున్నాం ఇక్కడ. రైట్, ఇది ప్రాబ్లం నెంబర్ 20. అంటే బేసిక్ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. ఆ తర్వాత 20 తర్వాత చూడు, 20 లెక్క తర్వాత చూడు. 20 తర్వాత ప్రాబ్లం నెంబర్ 22 అండి. 22 లెక్క చూడు. 22 లెక్కలో ఏబిసి యొక్క సాలరీస్ యొక్క రేషియో ఇచ్చాడు సార్. ఏబి అండ్ సి యొక్క సాలరీస్ రేషియో ఎంత 2:3:5 అన్నాడు. ఏబి అండ్ సి యొక్క సాలరీస్ రేషియో 2:3:5 అన్నాడు. ఫస్ట్ వాడు సాలరీ 15% పెరిగిందంటాము. ఒక సంఖ్య ఎప్పుడైనా సరే 15% పెరిగింది అంటే దాన్ని 115తో మల్టిప్లై 2 × 115 చేయాలి. ఎందుకు ఇంటూ 115 చేస్తాం, ఎందుకు 115తో మల్టిప్లై చేస్తున్నామంటే బికాజ్ ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 15%. 15% పెరిగింది కాబట్టి 115తో మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత 3 అనే నెంబర్ ఉంది కదా, ఆ 3 అనే నెంబర్ని ఎంత పర్సెంట్ పెట్టి మనం మల్టిప్లై చేయాలంటే ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 10%. 10% పెంచాం కదా, ఇది 10% పెంచాం కాబట్టి 110తో మల్టిప్లై చేయాలి. ఇది 2 × 115 చేయాలి. 2 × 115 ఎందుకు 115? 15% పెరిగింది కాబట్టి. ఇది 110 ఎందుకు 10% పెరిగింది కాబట్టి. ఆ తర్వాత 5 × 20% పెరిగింది కాబట్టి 120 చేయాలి అంతే. ఇది 2 × 115, 2 × 115, 3 × 110, ఇది 5 × 120 చేయాలి. 2 × 115 అన్నా మనకి ఎంత, ఇది 230, ఇది ఎంత 330, ఇది ఎంత 600. 0 0 అని 0 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 23:33:60, 23:33:60, 23:33:60 చేయాలి. ఇది 115 ఎందుకంటే 115 ఎందుకంటే ఇట్ వాజ్ ఇంక్రీజ్ బై 15%, ఇట్ వాజ్ ఇంక్రీజ్ బై 10%, ఇట్ వాజ్ ఇంక్రీజ్ బై 20%. 15% పెంచాం, 10% పెంచాం, 20% పెంచాము. 115 × 2 చేస్తే 230, 110 × 3 చేస్తే 330, 120 × 5 చేస్తే 600. జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలిన ఆన్సర్ ఎంత 23:33:60 మన ఆన్సర్ అన్నమాట. చాలా సింపుల్ ప్రాబ్లం. అండ్ 22 తర్వాత అంటే కొద్దిగా సింపుల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను సార్ ఇక్కడ. తర్వాత ప్రాబ్లం నెంబర్ 38 ప్రాబ్లం నెంబర్ 38 38 లెక్క నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ప్రాబ్లం నెంబర్ 38 అండ్ 38 నెంబర్ అనేది ఏమనంటే థర్డ్ నెంబర్ కన్నా ఫస్ట్ నెంబర్ 20% ఎక్కువ అంట, సెకండ్ నెంబర్ 50% ఎక్కువ అంట. మూడో సంఖ్య 100% అనుకున్నాం అనుకో, రెండో సంఖ్య 20% ఎక్కువగా 120 ఫస్ట్ నెంబర్, రెండో సంఖ్య 50% ఎక్కువగా 150. ఇప్పుడు మనకు కావాల్సింది అంటే 120కి 150కి రేషియో ఎంత కావాలి. థర్డ్ నెంబర్ కన్నా ఫస్ట్ నెంబర్ 20% ఎక్కువ, రెండో నెంబర్ ఏమో 50% ఎక్కువ. 20% ఎక్కువ కాబట్టి 120 రాయి, 50% ఎక్కువ కాబట్టి 150 రాయి. కట్ చేసామనుకో ఇది క్యాలిక్యులేషన్ 34 35 34 35. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 4:5. ఇది ఎందుకు 120 ఇంక్రీజ్ బై 20%, ఇది ఎందుకు 150 50% ఎక్కువ కాబట్టి 120:150 అనేది మన ఆన్సర్. 20% ఎక్కువ కాబట్టి 120 రాసాము, 50% ఎక్కువ కాబట్టి 150 రాసాము. 120:150 మన ఆన్సర్ అన్నమాట. చాలా సింపుల్ కదా. ఒకవేళ 20% తక్కువ ఉన్నా మనకి ఎంత రాస్తాము 80 రాస్తాము. 50% తక్కువ మనకు 100లో 50 తీస్తే 50 రాస్తాం అంతే. ఏమన్నా జనరల్ బేసిక్ క్వశ్చన్స్ అమ్మా ఇక్కడ.
అండ్ 38 తర్వాత ప్రాబ్లం నెంబర్ 41 అండి. ప్రాబ్లం నెంబర్ 41 41వ లెక్క. అండ్ ప్రాబ్లం నెంబర్ 41 తీసుకున్నాం. మనం 41లో రేషియో అనలైజ్ చేయండి ఫస్ట్. 41లో ఉన్న రేషియో ఎంత అంటే 5:7:8. 5:7:8. 5:7:8. 5:7:8 అన్నాడు. 5:7:8 అన్నాడు. 5:7:8. అయితే ఫస్ట్ సీట్స్ వాజ్ ఫస్ట్ ఉన్న దానిలో సీట్స్ ఉన్నాయంట మన ఇక్కడ, అంటే మనకి వేకెన్సీస్. ఫస్ట్ వాల్యూ అనేది ఎంత పర్సెంట్ పెరిగిందంటే చూడ ఇక్కడ మనకి 40% పెంచమన్నాడు. ఈ 5 భాగం 40% పెంచమని 5 + 40 చేసి 45 రాయకూడదు. 5ని 40% పెంచమన్నాడు కాబట్టి 140 రాయాలి. ఇష్టం 7 సెకండ్ వాల్యూ అనేది ఎంత పర్సెంట్ పెంచమన్నాడు, 50% పెంచమన్నాడు కాబట్టి ఇది 150 రాయడం. ఆ తర్వాత ఇది 8 తర్వాత నెంబర్ ఎంత పర్సెంట్ పెంచమన్నాడు, 75% పెంచమన్నాడు కాబట్టి 150 రాయండి. 140 × 5 7 × 150 8 × 175 చేయాలి. 140 × 5 చేస్తే మనకి వచ్చే వాల్యూ ఎంత, ఇది 700. ఇది వచ్చేప్పటికి ఎంత 1050. ఇది 8 × 175 చేయాలి. 800 + 600 ఎంత అంటే 1400. ఇది 1400. ఇది కట్ చేస్తాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇది 0 0 అండ్ 0 క్యాన్సిల్, కట్ చేస్తే 5 పెట్టి కట్ చేస్తే 5 28 5 21 5 14 14:21:28. ఇంకేమైనా క్యాన్సిలేషన్ పోతే, ఇంకేమైనా కొట్టి బాధలు పోతే మనకి చూడు ఇక్కడ 7 పెట్టి కట్ చేస్తాం అనుకో. 7 4 7 3 7 2. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2:3:4. నాకు రిప్లై చెప్పాలి ఇక్కడ. ఇది ఎందుకు 140 రాస్తాము, ఇట్ వాజ్ ఇంక్రీజ్ బై 40% కాబట్టి 40% పెరిగింది కాబట్టి 140 రాయాలి. 50% పెరిగింది కాబట్టి 150 రాస్తాము. 70% పెంచాలి కాబట్టి 175 రాసి జనరల్ క్యాలిక్యులేషన్. ఒకవేళ 40% పెంచామనుకున్నా 40% తగ్గించాలని అనుకో, అప్పుడు ఎంత రాస్తాము, 60 రాస్తాం. సింపుల్ పాయింట్ కదా అది మనకి. అనే దాని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 42 అని 42 లెక్క. ప్రాబ్లం నెంబర్ 42 చూడు, 42 లెక్క చూడు. 7:8 అన్నాడు. 7:8 అన్నాడు. 7:8 అన్నాడు. 7:8 అని. వీళ్ళేమో బాయ్స్ అంట, వీళ్ళేమో గర్ల్స్ అంట. ఒకళ్ళేమో బాయ్స్, ఒకళ్ళేమో గర్ల్స్. బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క రేషియో 7:8. బాయ్స్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు. 7 భాగాలు ఉంది కదా, ఆ 7 భాగాలు 20% పెంచాం కాబట్టి 120తో మల్టిప్లై చేయాలి. 8 భాగాలు ఉంది కదా, 8 భాగాల్ని చూడు ఇక్కడ 8 భాగాలు 10% పెంచాం కాబట్టి 110తో మల్టిప్లై చేయాలి. 7 పార్ట్స్ ఉంది కదా, ఆ 7 పార్ట్స్ 20% పెంచాం కాబట్టి 120తో మల్టిప్లై చేయాలి. ఇది 8 పార్ట్స్ 10% పెంచాం కాబట్టి 110తో రాయాలి. 0 and 0 క్యాన్సర్ అండి. అండ్ 12 7 ఎంత 84. 11 8 ఎంత 88. 84 88కి రేషియో చేయండి అంటే ఇది 421 422. అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత 21:22 ఆన్సర్. 21:22 మన ఆన్సర్ అన్నమాట. 0 0 క్యాన్సర్ అయిపోవడం ఇది. నువ్వు ఆన్సర్ చేయాలి. నాకు ఇక్కడ 120 ఎందుకు రాసాము, 120 ఎందుకు రాసాము, 20% పెంచాం కాబట్టి. ఇక్కడ 110 ఎందుకు రాసాము, 10% పెంచాం కాబట్టి. 12 84 13 88 4 21 4 22. సో కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 21:22 మన ఆన్సర్ అన్నమాట. చాలా సింపుల్ కదా. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 44 అనేది ఏమన్నంటే చదవండి ఇక్కడ. 40% ఆఫ్ ఎ నెంబర్, వాడు చెప్తాను చూడు. 40% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ 2/3 ఆఫ్ అనదర్ నెంబర్ అన్నాడు. 40% ఆఫ్ ఎ నెంబర్, 40% అన్నా చూడండి ఇక్కడ 40% అన్నా 2/5 అన్నా ఒకటే కదా. 2/5 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 40% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఆఫ్ అనదర్ నెంబర్ అన్నాడు. సో 2/5 ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ 2/3 ఆఫ్ సెకండ్ నెంబర్. ఇది వాడు ఇచ్చాను. నీకు ఆల్రెడీ చెప్పాను, ఇలా కనుక ఉంటే ఇలా 2 భిన్నాలు వచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయమని చెప్పాను. అంటే ఇది 5 × 2 చేస్తే ఎంత 10. తర్వాత 3 × 2 చేస్తే ఎంత 6. 5 రోజులు 10 ఈక్వల్స్ టు ఏ అన్నట్టు. 3 రోజులు 6. 10 6కి రేషియో చేయాలమ్మా. క్యాలిక్యులేషన్ ఎంత వస్తుంది, ఇది 5:3. 5:3 మన ఆన్సర్ అన్నమాట. 5 రోజులు 10, 3 రోజులు 6. 10:6 అంటే రేషియో ఈక్వల్స్ ఎంత 5:3. సింపుల్ అంతే.
ఇది ఫోర్త్ వన్. అండ్ ఫోర్త్ తర్వాత నెక్స్ట్ వన్ 44 తర్వాత 48 ప్రాబ్లం నెంబర్ 48. 48వ లెక్క. ప్రాబ్లం నెంబర్ 48 చూడు. 48వ లెక్కలు ఏమన్నా అంటే వాడు చెప్పింది 5, 8, 15 యొక్క 4వ అనుపాతం ఎంత అన్నాడు. 5, 8, 15 యొక్క 4వ అనుపాతం ఎంతో కావాలి. 4వ అనుపాతం ఫార్మ్ ఏంటిది మనకి b × c/a. కాబట్టి 8 × 15/5 8 × 15/5 8 × 15 / 5 చేయాలి. ఇది దేనికి ఫార్ములా b × c/a 4వ అనుపాతం చతుర్థ అనుపాతం ఫార్ములా ఏంటి b × c/a. కాబట్టి ఇది 5 15లో 3 సార్లు పోతే 8 3 ఎంత అంటే 24. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 24 ఆన్సర్. మీరు గుర్తుపెట్టుకోండి మనకి 4వ అనుపాతం ఫోర్త్ ప్రపోర్షన్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి b × c/a. ఫోర్త్ ప్రపోర్షన్ ఈక్వల్స్ టు ఫార్ములా b × c/a. నెక్స్ట్ 48 తర్వాత ప్రాబ్లం నెంబర్ 49 49వ లెక్క. ప్రాబ్లం నెంబర్ 49 ప్రాబ్లం అనేది ఏమనంటే 234 104 యొక్క 234 104 యొక్క మధ్య అనుపాతం ఎంత అన్నాడు. వాట్ ఇస్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 234 104 234 104 మీన్ ప్రపోర్షన్ ఎంత అని అడుగుతున్నాడు సార్. 234 104కి మీన్ ప్రపోర్షన్ ఎంత కావాలి. అది √ ఎంత రాస్తాం దీన్ని √234 × 104 √234 × 104 చేస్తామని వచ్చే వాల్యూ మన ఆన్సర్ అంటే. అంటే 234ని ఎలా రాసుకోవచ్చు చూద్దాం ఇక్కడ మనకి. ఇప్పుడు 104 ఉంది మనకి, ఇది ఎలా రాస్తాం మనం ఇక్కడ 8 × 13 రాస్తాం. 8 13 రాస్తాం. 234 ఉందనుకో ఓకే, ఇది ఎలా రాస్తామంటే ఇది 13 × 18 13 × 18. ఎప్పుడైనా సరే రెండు సమానమైన సంఖ్యల యొక్క లబ్ధమే ఖచ్చితమైన వర్గం. ఇక్కడ చూడు ఎన్ని 13లు ఉన్నాయి, 2 13లు ఉన్నాయి కాబట్టి ఒక 13 బయట రాస్తాయి. 13 × 18 88 ఎంత 144. 144కి వర్గమూలం చేస్తే ఎంత 12. 13 × 12 చేస్తే వాల్యూ ఈక్వల్స్ ఎంత 156 156. 13 12 ఎంత అంటే 156. 13 12 ఎంత అంటే 156 ఆన్సర్. ఎప్పుడైనా సరే డోంట్ మల్టిప్లై దీస్ టూ నెంబర్స్. ఆ రెండు నెంబర్ని లబ్ధం చేయొద్దు. 234 13 18 సమానము, 104 8 13 సమానము. 2 13లు ఉన్నాయి కాబట్టి 13 బయట రాసి 18 ఎంత 144. 144 యొక్క వర్గమూలమే 12. 13 12 ఎంత 156 156 మన ఆన్సర్. ఎంత ప్రాబ్లం నెంబర్ 49. ఆ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తున్నాను చూడండి. ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 50 50వ లెక్క. ప్రాబ్లం నెంబర్ 50 ప్రాబ్లం ఏమనంటే ద థర్డ్ ప్రపోర్షన్ టు 0.36, 0.48. మూడో అనుపాతం ఎంతో కావాలి. మూడో అనుపాతం ఫార్మ్ ఏంటన్నా మనకు b²/a. మూడో అనుపాతం ఫార్మ్ ఏంటి b²/a. b వాల్యూ అంటే 0.48కి స్క్వేర్ చేయాలి. స్క్వేర్ అంటే 2 సార్లు హెచ్చవేతం అర్థం. 0.48 × 0.48 డివైడ్ బై ఎంత 0.36. మూడో అనుపాతం ఫార్ములా థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి b² డివైడ్ బై a. 0.48 × 0.48 డివైడ్ బై 0.36 చేయండి. కట్ చేసామనుకో బాచుడు ఇక్కడ ఇది 12 3 12 4 3 16 సార్లు పోతే 16 4 ఎంత అంటే 64. ఇక్కడ పాయింట్ క్యాన్సిల్, ఇక్కడ పాయింట్ ఇక్కడ పెట్టేస్తాయి అంతే. సో ఆన్సర్ ఇది క్వశ్చన్ ఎంత అంటే 0.64. ఇది ప్రాబ్లం నెంబర్ 50. 0.64 మన ఆన్సర్ అన్నమాట. 0.64 మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత 51 ప్రాబ్లం 51. సతుడు ఇక్కడ 51 అనేది ఏమన్నా అంటే సతుడు ఇక్కడ ద థర్డ్ ప్రపోర్షన్ టు x² - y² x - y అన్నాడు. ద థర్డ్ ప్రపోర్షన్ టు x² - y² x - y అన్నాడు. మూడో అనుపాతం ఎంత కావాలి. ఇక్కడ మూడవ అనుపాతాన్ని ఫార్మ్ ఏంటమ్మా ఇక్కడ b²/a. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనము ఇక్కడ x - y² డివైడ్ బై x² - y². ఇది x - y² అంటే దీన్ని ఇలా రాయొచ్చు కదా. ఇది నథింగ్ బట్ x - y × x - y బై x² - y² అంటే మీనింగ్ ఏంటి x - y × x + y అని అర్థం.
ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అన్నాం అనుకోమ్మా, మనకి ఏంటో మనకి మీనింగ్ ఏంటి, ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంట. ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై. చూడు ఎక్స్ మైనస్ వై క్యాన్సిల్. ఇంకా మన మిగిలిన వాల్యూ ఏంటి, ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై. ఇది ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై, కింద ఉన్న ఎక్స్ మైనస్ వై క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ మైనస్ వై డివైడ్ బై ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు చూడ ఇక్కడ మనకి కావాల్సిన వాల్యూ అంటే ఇది బి స్క్వేర్ మైనస్ ఏ కాబట్టి ఇక్కడ బి వాల్యూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై రాస్తాం క్యాలిక్యులేషన్ అనమాట. ఇది రేషియో ప్రాబ్లమ్స్. అండ్ 52 కూడా సేమ్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి అమ్మా, 52 లెక్క మీరు ట్రై చేయండి. 52 ప్రాబ్లం తర్వాత నెక్స్ట్ వన్ చూడు, ఇంకొద్దిగా ఇంకేమన్నా చూస్తున్నాను. ప్రాబ్లం నెంబర్ 66 అని 66 లెక్క, అంటే ఒక కాన్సెప్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. 66 లెక్క ప్రాబ్లం నెంబర్ 66 అని. 66 అనేది ఏమన్నా 5:4:6 అనేది స్పీడ్ రేషియో, 5:4:6 వేగాల నిష్పత్తి. 5:4:6 అనేది స్పీడ్ రేషియో అయితే టైం రేషియో ఎంత అనేది కావాలి. టైం రేషియో ఎంత అనేది కావాలి. 5:4:6 అనేది స్పీడ్ రేషియో అయితే టైం రేషియో ఎంత. స్పీడ్కి టైం అనేది ఇన్వర్స్లో ఉంటుంది కాబట్టి ఇన్వర్స్ చేసే 5ని క్లోజ్ చేస్తే 4×24, 4ని క్లోజ్ చేస్తే 5×6=30, 6ని క్లోజ్ చేస్తే 5×4=20. క్యాలిక్యులేషన్ చేయండి అంటే 2 10లు 2 15లు 2 12. సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత, 12:15:10 అనమాట. అక్కడ రాసుకోండి. వేగానికి కాలం అనేది విలోమానుపాతం ఉంటుంది కాబట్టి విలోమానుపాతం ప్రకారం చేయాలి. సో వాల్యూ ఈక్వల్స్ 12:15:10 అనమాట. ఇది మన ఆన్సర్. అందరికి అర్థమవుతుంది అనుకున్నాను. కొద్దిగా స్పీడప్ చేస్తాం, చాలా సింపుల్ టాపిక్ కాబట్టి, దానిలో ఉన్న క్వశ్చన్స్ కూడా చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కాబట్టి కొద్దిగా స్పీడప్ చేస్తున్నాను అంతే. తర్వాత ప్రాబ్లం నెంబర్ 70 70 లెక్కలో 70 లెక్కలో ఏమనంటే 10% ఆఫ్ బాయ్స్ 1/4 ఆఫ్ గర్ల్స్ అన్నాడు. 1/4 ఆఫ్ గర్ల్స్ అంటే 25% ఆఫ్ గర్ల్సే కదా, వీళ్ళిద్దరు ఈక్వల్. బాయ్స్లో 10%, గర్ల్స్లో 25% ఈక్వల్ అన్నాడు. అంటే బాయ్స్ ఇది ఈక్వల్స్ 25, గర్ల్స్ ఈక్వల్స్ 10 అనమాట. క్యాలిక్యులేషన్లో 25:10 చేయండి. 25 ఎలా వచ్చిందంటే 1/4. క్వార్టర్ అంటే ఎంత, క్వార్టర్ అంటే ఎంత 25. ఆ 25 ఇది 10. 25కి 10కి రేషియో చేయండి. క్యాలిక్యులేషన్ ఎంత వస్తుంది, 5:2. 5:2 మన ఆన్సర్. ఇది 5:2. ఇక ప్రాబ్లమ్స్ అనేవి మనకి అంత కష్టమైన లెక్కలేం కాదు, చాలా సింపుల్, చాలా బేసిక్ టాపిక్ ఇది. సో కాబట్టి అందుకే కొద్దిగా స్పీడప్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కొద్దిగా జాగ్రత్త విన్నాం ఇక్కడ. ఓకే, అది 5:2. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. ఇది ప్రాబ్లం నెంబర్ 70. అంటే ఆ బేసిక్ లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్రాబ్లం నెంబర్ 73 సార్. 73లో ఏమన్నా సార్ చూడండి, ఇది 10% ఆఫ్ x ఈక్వల్స్ 20% ఆఫ్ y. ఇది వాడించింది. 10% ఆఫ్ x ఈక్వల్స్ 20% ఆఫ్ y అయితే x:y అనేది ఎంతో కావాలి. x:y అనేది ఎంతో కావాలి. 10% ఆఫ్ x ఈక్వల్స్ 20% ఆఫ్ y అంటే ఇది ఇలా ఉండి ఇది ఇన్వర్స్ రేషియో అంటామని చెప్పా కదా. x వాల్యూ అంటే ఎంత చెప్పు నాకు, x వాల్యూ 20 అండ్ y వాల్యూ ఎంత 10. x వాల్యూ 20 y వాల్యూ 10 అంటే రేషియో ఈక్వల్స్ ఎంత 2:1, 2:1 మన ఆన్సర్. ఇది ఓకే. ఇవి సార్ మనకి ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పిన బేసిక్ క్లాస్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అండ్ ఫస్ట్ ఇచ్చిన వాటికి ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.